మార్గం సజీవ మార్గం నూతన మార్గంబు నీవు చూపిన దేవుడవు మాకు తెలిపిన దేవుడవు. యేసుని మార్గం సజీవ మార్గం నూతన మార్గంబు నీవు చూపిన దేవుడవు మాకు తెలిపిన దేవుడవు. నీ శరీరమనడి తెరతో మాకు ఏర్పరచే మార్గం నీ రక్త ప్రవాహం ద్వారా అందరూ ప్రవేశమించితివి. జీవితమును నన్ను రాజ్యంప మార్గము తెరచితివి సిలువ మార్గము తెరచితివి. జీవితమును నన్ను రాజ్యంప మార్గము తెరచితివి సిలువ మార్గము తెరచితివి. యేసుని మార్గం సజీవ మార్గం నూతన మార్గము నీవు చూపిన దేవుడవు మాకు తెలిపిన దేవుడవు. శోధన పొందే మాకు సహాయము చేయమని ఇప్పుడు శోధించబడి శ్రమపడి లేచి జీవించే జీవితమంతా మరణ భయమున పొంగిన నా కోసం రక్త మాంసము దాల్చితివి. జీవితమంతా మరణ భయమును కృంగిన నా కోసం రక్త మాంసము దాల్చితివి. యేసుని మార్గం సజీవ మార్గం నూతన మార్గము నీవు చూపిన దేవుడవు మాకు తెలిపిన దేవుడవు. ఎంత మాత్రము దేవదూతల శుభములేకే అబ్రహాము సంతాన శుభమే కలిగిన దేవుడే. మరణము యొక్క బలుపు కలిగిన అపవాదునే ఇప్పుడు నీవు మరణము చేసితివి. మరణము యొక్క బలము కలిగిన హల్లెలూయా నీవు మరణము చేసితివి. యేసుని మార్గం సజీవ మార్గం నూతన మార్గము నీవు చూపిన దేవుడవు మాకు తెలిపిన దేవుడవు. నిరంతరము ఉన్నవాడవే మార్పులేని యాజకుడవే. సమస్త పాపల సంపూర్ణ రక్షణే పొందని శక్తివంతుడవే. పవిత్రుడావి పావనుడా ప్రతిష్ఠ చేసితివి మార్గం ప్రతిష్ఠ చేసితివి. పవిత్రుడావి పావనుడా ప్రతిష్ఠ చేసితివి. యేసుని మార్గం సజీవ మార్గం నూతన మార్గము నీవు చూపిన దేవుడవు మాకు తెలిపిన దేవుడవు. పాపులకై విజ్ఞాపన చేసి సిలువకు చేరితివి. పరలోకమున మహామహుని కుడి భాగమున నిలిచితివి. కృపకు మూలము ఆత్మను పంపి పరిశుద్ధపరచితివి మమ్ము పవిత్రపరచితివి. కృపకు మూలము హల్లెలూయా మమ్ము పవిత్రపరచితివి. యేసుని మార్గం సజీవ మార్గం నూతన మార్గము నీవు చూపిన దేవుడవు మాకు తెలిపిన దేవుడవు. యేసుని మార్గం సజీవ మార్గం నూతన మార్గము నీవు చూపిన దేవుడవు మాకు తెలిపిన దేవుడవు మాకు తెలిపిన దేవుడవు మాకు తెలిపిన దేవుడవు. నూట 50 కీర్తన పాడుకోండి.
జయాజయంబులు పాడుడి జయమును పొంది లేచెను మరణపు ముళ్ళు విరాచెను మన యేసుని స్తుతించుడి మన యేసుని స్తుతించుడి లోక పాపం మోసెను పాపికి విడుదల ఇచ్చెను లోక పాపం మోసెను పాపికి విడుదల ఇచ్చెను పొరపాడుమా పరుగేడుమా ఆ ప్రభు సన్నిధి చేరుమా పొరపాడుమా పరుగేడుమా ఆ ప్రభు సన్నిధి చేరుమా జయాజయంబు పాడుడి జయమును పొంది లేచెను మరణపు ముళ్ళు విరాచెను మన యేసుని స్తుతి మన యేసుని స్తుతించుడి నీవే మాకు మార్గము నీవే నిత్య జీవము నీవే మాకు నీవే నిత్య జీవము స్తుతించుమా కీర్తించుమా ఘనమైన ఆ ప్రభు నామము స్తుతించుమా కీర్తించుమా ఘనమైన ఆ ప్రభు నామము జయాజయంబు లేచెను మరణపు ముళ్ళు విరాచెను మన యేసుని స్తుతించుడి మన యేసుని స్తుతించుడి glory hallelujah తండ్రి కుమారుడా ఆత్మను ప్రేమించుము తండ్రి కుమారుడా ఆత్మను నడిపించుమా నీ సేవలు అక్షయ కిరీటమునా నడిపించుమా కిరీటమునా జయా జయా పాడుడి జయమును పొంది లేచెను మరణపు ముళ్ళు విరాచెను మన యేసుని స్తుతించుడి మన యేసుని స్తుతించుడి మన యేసుని స్తుతించుడి మన యేసుని స్తుతించుడి Glory, hallelujah. Thank you, Jesus. Amen. Yesu rekamanake jemu hallelujah. Glory, glory, glory. Glory. Yesu rekamanake. Hallelujah, hallelujah, hallelujah. Glory, 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 glory. Hallelujah, hallelujah, hallelujah.
Thank you, Jesus. Glory. నూట కీర్తన పాడుకోండి. జయ హే జయ హే జయ హే జయ హే జయ 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 హే జయ 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 హే జయ హే జయ హే జయ హే జయ హే జయ 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 హే జయ 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 హే సూర్యకాంత పద్మరాగము తేజస్సులను కలిగినవాడు సూర్యకాంత తేజస్సులను కలిగినవాడు ఇంద్రధనాసు భరతముల ఇంద్రధనాసు వ్యాపింపగా ఏనుకి జయ హే జయ హే జయ హే జయ హే జయ 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 హే జయ 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 హే. Thank you, Jesus. Amen. ఉరుములు దున్నులు మెరుపులు వెడల సప్తదూతలు వెలుగుచునుండా ఉరుములు దున్నులు మెరుపులు వెడల సప్తదూతలు వెలుగుచునుండా భూమియే పాద పీఠమే కాగా గ్లోరీ హల్లెలూయా నలుగు జీవు స్తుతి పద జయ హే జయ హే జయ హే జయ హే జయ 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 హే జయ 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 హే. గ్లోరీ హల్లెలూయా. అగ్ని జ్వాల మా ప్రభు నేత్రము అయన పాదం అపరంగి బోలే అగ్ని జ్వాల మా ప్రభు నేత్రము అయన పాదం అపరంగి బోలే అయన స్వరము జలముల ధ్వనిలా అయన స్వరము హల్లెలూయా జీవన దాతక్ జయ మనే దాత జయ హే జయ హే జయ హే జయ హే జయ 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 హే జయ 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 హే. Thank you, Jesus. Hallelujah.
Jesus. తాళపు చెవులు స్వాధీనముగా పొందినవాడు. తాళపు చెవులు స్వాధీనముగా పొందినవాడు. అది అంత ఆయనే కాగా అది అంతము నా ప్రభుతో పరమోన్నత. జయాయి 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 జయ 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 జయాయి జయ 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 జయ. Glory, hallelujah. Thank you, Jesus. మృతుడై మరలా బ్రతికినవాడు నమ్మకమైన ప్రభుయేసే. మృతుడై మరలా బ్రతికినవాడు నమ్మకమైన ప్రభుయేసే. భూపతులకు అధిపతియు తానే. భూపతులకు అధిపతియు తానే. नीति बहु जय हे जय हे जय हे जय हे जय 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 हे जय 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 हे जय हे जय हे जय हे जया 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 Glory, hallelujah. యేసు రక్తమునకు జయము. యేసు రక్తమునకు జయము. Thank you Jesus. Hallelujah. యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం. హల్లెలూయా. Thank you Jesus. Glory, 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 glory. Hallelujah, hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Amen. Hallelujah. యేసు రక్తమునకు జయము. Glory. Hallelujah. Thank you, Jesus.
దేవుని సోదరుని చిన్న ప్రార్థించేద్దాం. దయచేసి అందరూ మోకరున్నాం. ఏకమ ధ్యాన కాలములు ధ్యానపురం గారిని వారి భార్య బిడ్డలు దీవించా ఆశీర్వించమని చిన్న ప్రార్థించండి. పరిశుద్ధుడు పరిశుద్ధ పరిశుద్ధ సర్వేశ్వరుడేసయ్యా నీ పాదాలకి వేలాది కోట్లాది స్తుతి. థ్యాంక్ యూ జీసస్. మహోన్నతుడ శక్తిమంతుడా ఈ మధ్యాహ్నం మాతో ఉన్నాను ప్రభా. ధ్యానపురం గారిని వారి భార్య బిడ్డలు దీవించండి. వారి పట్ల నీ మేలు తెచ్చు ప్రభుని వచ్చిన ప్రార్థించండి. దయచేసి హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసు రక్తమునకి మహోన్నతుడ శక్తిమంతుడా యేసయ్యా నీకే స్తోత్రం 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 వచ్చిన ప్రార్థించండి. దయచేసి హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని వచ్చిన ప్రార్థించండి. అందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తి సహాయం శక్తి ఈ మధ్యాహ్న కాలంలో కూటమిని దీవించి ఆస్వాదించి సర్వసమృద్ధి ఇచ్చింది. ధ్యానపురం గారి వారి భార్య బిడ్డలు దీవించమని క్రీస్తు వారి పేరు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందండి. దేవుని స్తోత్రం. మరి ఈ కూటమి ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో కూటమి వచ్చిన సాక్ష్యం చెప్తారండి. ధ్యానపురం గారి ఫ్యామిలీ మనందరికీ నిశ్శబ్దం కింద. అయ్యగారికి అమ్మగారికి మీ అందరికీ నా వందనాలండి. ఈ కూటమి పెట్టుకోవడానికి కారణం మా కుమారి ఒంట్లో బాగాలేదు. అప్పుడు కూటమి పెట్టుకుంటాం ప్రభా స్పష్టపరిచయ. అలాగే మీ అందరి ప్రార్థన వల్ల అయ్యగారి ప్రార్థన వల్ల అందరం స్పష్టపరిచాడు దేవుడు. అలాగే ఇంకా కొద్దిగా ఉంది, అది కూడా పోవాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇదే నా చిన్న సాక్షి. దేవుని స్తోత్రం అండి. ఆత్మీయ తల్లిదండ్రులకు మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి అంతకుముందు అయితే ఏప్రిల్ నెలలో పిల్లల ఉద్యోగాలు వచ్చిన కాంచి పెట్టానండి. అప్పుడు 2-3 సంవత్సరాలు లైన్గా ఎలా వచ్చినాయో కానీ అదే ఏప్రిల్ టైంలో వచ్చినాయండి. అలాగే తర్వాత కూడా నా భర్త గారు బాగాలేదని తర్వాత కూడా పెట్టానండి. మళ్ళీ కరోనా కాడ నుంచి మానేశాను. అక్కడి నుంచి రోజుకి అన్ని ఆపరేషన్ 1 నెల అదే టైంలో మా మే నెలలోనండి ఒక మే నెలలో అలా చేయించుకున్నాను. ఎప్పటికప్పుడు పెడదాం అనుకుంటున్నాను, అలా అయిపోయిందని. పోయిన సంవత్సరం కూడా పెట్టలేదు. మరి నాకు కూడా బలహీనతలు వస్తున్నాయి, అందుకనే భయం వేసి పెడతానయ్యా, మరి నా భర్తను కూడా ముట్టు స్వస్థపరిచావు, నన్ను కూడా ముట్టు స్వస్థపరిచాయా, పెడతానయ్యా అనుకున్నానండి. అన్నీ మన జనవరి నెలలో రాపిచ్చానండి. దేవుడు నిజంగా చాలా వరకు ముట్టు స్వస్థపరిచాడండి. ఇంకా కొంచెం ఉందండి, అది కూడా స్వస్థపరచాలని మీరు అందరూ ప్రార్థన చేస్తారని దేవుని పేట మనం చేసుకుంటున్నానండి. అలాగే నా చిన్న కుమారుడు కూడా విజయవాడ రావాలని ప్రార్థన చేయండి. మరి పెద్ద అబ్బాయికి ఎలక్షన్ డ్యూటీలు అంటండి, మరి ఆ బిడ్డ రాలేదండి. అలాగే నా పెద్ద కోళ్ళ కూడా ప్రెగ్నెంట్తో ఉందండి, ఆ బిడ్డ కూడా సుఖమైన కానుపు ఉంది. దేవుడు మంచి ఆడపిల్లని ఇవ్వాలని ప్రార్థన చేయమని అడిగి వేడుకుంటున్నానండి. మీ అందరికీ నా వందనాలండి. అయ్యగారికి అమ్మగారికి మీ అందరికీ నా వందనాలండి. ప్రతి సంవత్సరం మా ఇంట్లో ఏదో శోధనలు వస్తున్నాయని మా అమ్మగారు ఇట్లా ప్రార్థన పెట్టుకుందాం అనుకుంటున్నారు.
లాస్ట్ ఇయర్ మా అమ్మకి ఇట్లా పెరాలసిస్ ఇదైంది, చాలా వరకు తగ్గింది. ఇంకా పూర్తిగా తగ్గాలని మీ అందరూ ప్రార్థన చేస్తానని కోరుకుంటున్నాను. మీ అందరికీ నా వందనాలు. అయ్యగారికి అమ్మగారికి మీ అందరికి నా వందనాలండి. లాస్ట్ ఇయర్ మా అత్తయ్యకి బాగాలేదండి, తగ్గిపోతే కనుక ఏప్రిల్ నెలలో కూటమి పెట్టుకుంటా అనుకున్నానండి, అలాగే తగ్గిపోయిందండి. ఇదేనండి ఇంకో సాక్ష్యం ఇంకోటి ఏంటంటే మాకు విజయవాడ ట్రాన్స్ఫర్ అవ్వాలని మీ అందరికీ ప్రార్థన చేయండి. ఇదేనా సార్? దేవుని స్తోత్రం చెని ప్రార్థించేద్దామండి. మహాగణుడివి, కృపామయుడు, ప్రేమ గల్లేవాని పాదాలకి వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రం. ఈ మధ్యాహ్న కాలమున కూటములు దీవించి ఆస్వాదించండి. రావలసిన ప్రతి బిడ్డలు మీరే సదుపరిచి సహాయం తెచ్చి ప్రభువాన్ని బిడ్డలు చెప్పిన చక్కని సాక్ష్యములను మీరే దీవించి ఆస్వాదించమని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందండి. దేవుని స్తోత్రం. మన మధ్యన అమ్మగారు 2 మాటలు ఈ గృహంలో ఈ రోజున స్వస్థతకూటంగా మరి తెలియజేస్తారు. మా అందరూ కూడా నిశ్శబ్దంగా. దేవునికి స్తోత్రం అండి. అవకాశం ఇచ్చిన ప్రభువారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే కూడిన అయ్యగారికి, సేవకులకి, సేవకులందరికీ, విశ్వాసులకి, పరిశుద్ధ సంఘానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో చిన్న మాటలు మనము చదువుకున్నాము. కీర్తన గ్రంథము 92వ అధ్యాయము. కీర్తన గ్రంథము 92వ అధ్యాయము ప్రారంభం నుంచి నేను చదువుతాను. బైబిల్లో ఉన్నారు చూడండి. యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారాతోనూ ప్రచురించడం మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. దేవునికి స్తోత్రం. అందరు బాగున్నారండి? అందరు బాగుంటే చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని నామానికి స్తోత్రములు, ఘనత, మహిమ యేసు ప్రభువారికి. మరి దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి ప్రభువారు మరి గత కోట నుంచి మరి కోట వరకు మరి జాన్ అబ్రహాం గారి ఫ్యామిలీని మరి దేవుడు ఎంతగానో తోడుగా ఉండి కుటుంబాన్ని ఎంతగానో కాచి కాపాడి ఉన్నారు. మరి అందరి నిమిత్తముగా మరి కృతజ్ఞతగా ఈ కోటను బిడ్డలు ఏర్పాటు చేసుకున్నారు. చాలా సంతోషము. మరి నిజంగా చూసినట్లయితే కుమారి గారిని కూడా దేవుడు చాలా చాలా స్వస్థపరిచారు. మరి ఆ బిడ్డకైతే ఊరికే మరి లాగేస్తుంది నరం అన్నట్టు చెప్తారు, కానీ మనం చూసేవారికి అసలు ఏమి అనిపించదు. అసలు మరి ఆమెకి అట్లా లాగుతున్నట్టుగా పెరాలసిస్ వచ్చినట్టుగా చూసేవారికి అసలు ఏమి అనిపించదు. నిజంగా మనం బయట లోకంలో ఎంతోమందికి అటువంటి బలహీనత వచ్చినప్పుడు అసలు నిజంగా మళ్ళీ తిరిగి వాళ్ళు మనిషి అవటం చాలా కష్టం. ఏదో ఒక ప్రాబ్లం ఉంటానే ఉంటుంది. చెయ్యో, కాలో, నోరో ఏదో ఒకటి పని చేయకుండా ఉంటుంది. ఎంతోమందిని మనం చూస్తున్నాము. సంఘంలో కూడా, మన సంఘంలో కూడా 2-3 బిడ్డలు ఉన్నారు. మరి మీరు కూడా చూస్తున్నారు. అసలు నిజంగా ఏదో ప్రాబ్లం అనేది నిలిచిపోతూ ఉంటుంది. అట్లా నిజంగా కుమారి గారి పట్ల చాలా గొప్ప మేలు ఏంటంటే అసలు చక్కగా చెయ్యి కానీ, కాలు కానీ, నోరు కానీ అసలు ఏది కూడా చక్కగా బలహీనత అనేది లేకుండా ప్రతి అవయవం కూడా చక్కగా పనిచేసే రీతిగా దేవుడు నిలబెట్టారండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇది చిన్నప్పటి నుంచి ఆ కుమార్తె మరి దేవుని సన్నిధిలోనే పెరిగిన కుమార్తె. చిన్నపిల్లప్పటి నుంచి వాళ్ళ అమ్మగారు చేయబట్టుకుని మందిరానికి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. అంతా భక్తి జీవితంలో, ప్రార్థనా జీవితంలో, విశ్వాస జీవితంలో ఎరుగుతున్న కుమార్తె కాబట్టి మరి నిజంగా ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా దేవుడు సంతోషంగా నిలబెట్టాడు. అది కూడా అసలు వచ్చేది కాదేమో ఈ కోటం మరి పెట్టబోవటం. మరి ఆ కుమార్తె చెప్పారు కదా, కరోనా వైరస్ వచ్చిన కాడి నుంచి నేను ఈ కోటం మిస్ చేశానని. దేవుడు అండి తన పని చేయించుకోవడానికి ఏదో ఒక బలహీనత పెట్టి ముళ్ళు పెట్టైనా తిప్పుకుంటాడు. అది నిజంగా చాలా గొప్ప మేలు. అలా తన పని చేయడం ద్వారా, తన పని జరిగించుకోవడం ద్వారా కూడా దేవుడు మనకి చాలా ఆశీర్వాదాలు వస్తాయండి.
ఆ పని జరిగినప్పుడు, ఆ పని జరిగిస్తున్నప్పుడు, దేవుడు మాట వినినప్పుడు కూడా దానివల్ల గొప్ప బహుమానాలు ఉంటాయి. ఆ బహుమానాలు నా బిడ్డలు ఎక్కడ మిస్ అవుతారో, ఎక్కడ కోల్పోతారో, ఎక్కడ మరి చేజార్చుకుంటారో అని చెప్పేసి ఆ బహుమానాలు, ఆ ఆశీర్వాదాలు, ఆ సమృద్ధి, ఆ దీవెన మనకి ఇవ్వడానికి, అట్లాగే గృహాల ఆరాధన ద్వారా మరొకరు చూసి మారడానికి, ఈ గృహాల ఆరాధన వాక్యమైన మరొకరు చూసి తెలుసుకోవడానికి, మరొకరు బలపడడానికి, మరొకరు మరి నిజంగా సిద్ధపడడానికి, ధైర్యపడటానికి కూడా మనల్ని ఒక దెబ్బ కొట్టైనా కూర్చోబెట్టైనా మరలే ఆ పని చేయించుకుంటాడు. ఎందుకంటే మన కుటుంబాన్ని రక్షించడానికి, మన కుటుంబం జరిగిన కార్యాలు బట్టి అనేక మంది మారటానికి కూడా. ఇలా మన దేవుడు చాలా మంచి దేవుడు, చాలా గొప్ప దేవుడు. ఎందుకంటే ధనసాయం కూటమి పెట్టమన్నారంటే దానికి కావాల్సింది కూడా ఆయన ఇవ్వాల్సిందేగా, అవునా కదా? ఆయన ఇవ్వాల్సిందే. ఇది చెయ్యన్నాడంటే అది చేయడానికి ఆ శక్తి, ఆ ఓపిక ఆయన ఇవ్వాల్సిందే, ఆ బలం ఆయన ఇవ్వాల్సిందే, ఆ డబ్బులు ఆయన ఇవ్వాల్సిందే. ఆయన లేకపోతే మనం ఏం చేయలేం కదా. మరి చక్కగా ఎవ్వరూ కూడా వెనకాడకుండా, దేవుడు మాట వినే విషయాలు ఎప్పుడు కూడా వెనకాడకుండా ఒక మాట మనకి చెప్పారంటే ఆ చెప్పినప్పుడు వినుట ద్వారా చాలా మేలు కలుగుద్ది. అందుకే అంటాడు కదా దేవుడు, బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్ఠ. అంటే ఒక బలి, ఒక ఏటబోతునో, లేదంటే ఒక గుప్పుల్లో, ఒక కానుకనో, ఒక మొక్కుబడినో, ఏదేదో నువ్వు బలి అర్పించేదానికన్నా దేవుడు చెప్పిన మాట వినడమే చాలా శ్రేష్టం. ఆ శ్రేష్టమైన మాటలు మనం వినినప్పుడే దేవుడు మంచి బహుమానాలు ఇస్తారు. ఇక్కడ కీర్తనకాడైన దావీదు మహారాజు గారు చక్కని మాటలు తెలియపరుస్తున్నాడు. ఏమనంటే, యెహోవాను స్తుతించడం చాలా మంచిదయ్యా, మహోన్నతుడు, ఆయన మహోన్నతుడు, ఆయన నామను స్తుతిస్తే అసలు ఎంతో మంచిది. ఉదయమున ఆయన కృప ఉంటుంది మనకి, ప్రతి రాత్రి ఆయన విశ్వాసత మనకు తోడుగా ఉంటుంది. ఉదయం ఇంకేంటండి, 10 తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వనిగల సితారాతోనూ ప్రచురించట ఎంతో మంచిదయ్యని దావీదు మహారాజు గారు తెలియపరుస్తున్నారు. ఎప్పుడు తెలియపరుస్తున్నారు ఈ మాట అంటే, ఆయనకి శోధన వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు తెలియపరుస్తున్నారు. అసలు నిజంగా దావీదు మహారాజు గారు అంటే మామూలు మనిషి కాదండి. అసలు ఎంత ఆ మనిషి యొక్క ధైర్యం అంట. దావీదు మహారాజు గారికి ఎదురుగుండా సింహపు గుండె గలవారు కూడా దావీదు మహారాజును చూస్తే వాళ్ళు కూడా భయపడేవాళ్ళు అంట. అంటే సింహపు గుండె కలిగిన వారు. సింహం మనిషిని చూసి పారిపోద్దా? మనిషి పారిపోద్దా సింహాన్ని చూస్తే? చెప్పండి. మధురనగర్లో సింహమే తిరుగుతుందని తెలిసింది మనకి. ఒకళ్ళు ఉంటాం ఇక్కడ, కోటని పిలిచిన రావంతే, ఎందుకంటే మధురనగర్లో సింహం తిరుగుతుంది కాబట్టి. అంటే సింహపు గుండె గలవారు కూడా అంట దావీదుని చూసి అడులెత్తిపోయేవాళ్ళు అంట. వాళ్ళు కూడా అసలు ఆయనకి ఎదురు వచ్చేవాళ్ళు కాదంట, అంత భయపడేవాళ్ళు. అంత సింహపు గుండె గలవ ఆయనకి ఏం తక్కువ, ఏం బెదురు, ఇంకా ఏం తక్కువ అవుతుంది, ఏ లోటు అవుతుంది? అయినా సరే ఆయన అన్నాడు, బాబు ఎంత సింహపు గుండె కలిగితే ఏమైంది, ఎంత డబ్బు ఉంటే ఏమైంది, ఎంత మరి రాజు అయితే ఏమైంది, ఎంత ఆస్తిపాస్తులు ఉంటే ఏమైంది, అయ్యా దేవుని స్తుతించకపోతే మాత్రం బతుకులేదయ్యా అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడయ్యా? దేవుని స్తుతించకపోతే మనకి బ్రతుకు లేదు, ఆయన స్తుతిస్తేనే మనకి మంచిది అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ అన్నాడు, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను. మన నిజంగా చూసినట్లయితే అదే కీర్తన గ్రంథంలో వ్రాయబడింది కదా, 91వ అధ్యాయంలో వ్రాయబడింది కదా. ఏమని వ్రాయబడిందండి? ఆయన అన్నాడు 5వ వచనంలో, రాత్రి వేళ కలుగు భయమునికైనను, పగటి వేళ ఎగురు బాణమునికైనను, చీకట్లో సంచరి తెగులుకైనను, మధ్యాహ్నం మంది పాడు చేరు రోగాలు. ఇక్కడ చూడండి, పగటి వేళ ఒక రోగం ఉంది. పగటి వేళ ఏముంటుందండి? బాణాలు ఉంటాయి అంట. రాత్రి వేళ భయాలు ఉంటాయి. ఇంకేంటండి? చీకట్లో ఏముంటుంది? తెగుళ్ళు ఉంటాయి. మధ్యాహ్నం ఏముంటుంది? రోగాలు ఉంటాయి. ఇదిగో చూడండి, పగలు రాత్రి ఇవన్నీ, ఉదయము ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఇమిడిచి ఉంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమస్య ఉంది. కానీ అటువంటి వాటిల్లో నుంచి దేవుడు తప్పిస్తా అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే, ఉదయమున నీ కృపను, ఉదయకాలం మంది వచ్చే బాధలు మనకు రాకుండా దేవుడు కృప మనకు తోడుగా ఉంటుంది. ఇంకేమన్నాడు? ప్రతి రాత్రి నీ విశ్వాసత, అంటే రాత్రికి వచ్చే భయాలు మనకు రాకోకుండా దేవుడు తన విశ్వాసం ద్వారా, మన యొక్క విశ్వాసం ద్వారా దేవుడు మనకు తోడుగా ఉండి ఎంతగానో కాచి కాపాడుతున్నాడు గనక యెహోవాను స్తుతించుట అదే మంచిదయ్యా. దానికంటే ఉత్తమమైనది ఏది లేదు. దానికైనా ఉత్తమైనది ఏమన్నా ఉందా? ఏమీ లేదని దావీదు మహారాజు గారు అన్నారు. కింద వచ్చి 4వ వచనం అన్నాడు, ఎందుకనగా
యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. దేవుడి కార్యాల చేత మనకేం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది, ఉత్సాహం కలుగుతుంది. మన నిజంగా ఆయన కార్యాలు చేయకపోతే, ఆయన ఆదుకోకపోతే, ఆయన ప్రేమించకపోతే, ఆయన సహాయం చేయకపోతే మనం బతకగలమండి? భూమి మీద బ్రతకలేమండి. ఎందుకంటే ఎలాగంటారేమో, నేను బతకగలను అనుకుంటున్నామా? బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది కదా, ఏమనండి? దురాత్మల సమూహములు ఉన్నాయి. ఏమున్నాయండి? దురాత్మల సమూహములతో పోరాడాలి మనం. అవి దురాత్మల సమూహం లాగా ఉన్నాయంట. అటువంటి సమూహంలో మనం బ్రతకాలంటే దేవుడు తోడు లేకపోతే బ్రతకలేమండి. ఒక్కొక్కరు దెయ్యాలు బట్టి ఎంత పీడిచ్చేస్తాయి, ఎంత పాడు చేస్తాయి. కొంతమంది దెయ్యాలు బట్టి రకరకాల పనులు చేసి, దెయ్యాలు బట్టి అప్పులు చేసి, దెయ్యాలు బట్టి పాపాలు చేసి, దెయ్యాలు బట్టి సమస్యలు, కోర్టు తగాదాలు, మరి రకరకాలుగా భయంకరంగా ఉంది లోకంలో. భార్యాభర్తలు, భర్త ఏమో భార్యని ప్రేమించాలి, భార్య ఏమో భర్తకు లోబడి ఉండాలి. కానీ అస్సలు భర్త ప్రేమించాలి, అస్సలు భార్య ప్రేమించాలి. ఏం పట్టిందంటూ వీళ్ళకి? ఏం పట్టినట్టు అండి? దెయ్యాలు బట్టి ఇక లోబడే తత్వం లేకుండా, ప్రేమించే తత్వం లేకుండా ఎక్కడికి వెళ్ళి కూర్చుంటున్నారు? కోర్టుల చుట్టూరు తిరుగుతున్నారు. ఏం పట్టినట్టు? దెయ్యాలు బట్టి. లోకంలో ఎంతోమంది అండి, కోర్టుల చుట్టూరు జనాలు, పోలీస్ స్టేషన్ చుట్టూరు జనాలు, హాస్పిటల్ జనాలు, వీళ్ళందరూ చీకశక్తులు బట్టి, దెయ్యాలు బట్టి లోబడే తత్వం లేకుండా మరి అటువంటి హృదయాలు కఠినమైపోయి అలా జీవిస్తున్నారు. కానీ దేవాది దేవుడు ఆయన నమ్ముకున్న బిడ్డలకైతే దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తారండి? మంచి కార్యాలు, ఎటువంటి గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచు. దేవుడు చేసే కార్యాలకు మనకేం కలుగుతుంది? ఈ రోజున ఏ బలహీనత వచ్చినా చిన్న ప్రార్థన చేసుకుంటాం, అట్లాగే చిన్న ట్యాబ్లెట్తో తగ్గిపోతుంది. ఏసురక్తి వేసుకుంటే తగ్గిపోతుంది. ఎన్ని బలహీనతలు, ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఏదైనా దర్శనం వచ్చినా, కీడు కనపడదంటే మన 10 రోజులు గంట ప్రార్థన, 3 రోజులు పూర్తి ప్రార్థన చేస్తాం, వెంటనే జయమి రావట్లేదా? అలాగే ఆశీర్వాదం లేకపోతే దానికి 22 రోజులు గంట ప్రార్థన చేస్తాం, దేవుడు ఆశీర్వదించట్లేదా? ఇలాగ కుటుంబాలు సమస్యలు ఉన్నప్పుడు ప్రార్థన చేసిన కూడా సమస్యలు తీరిపోతున్నాయి. ఇటువంటి కార్యాలు లోకములో ఎక్కడ జరగవండి. దేవాది దేవుడి దగ్గర ఉండుట ద్వారా దేవుడు మనకి గొప్ప గొప్ప కార్యాలు, గొప్ప గొప్ప మేలులు మనకు కలుగు చేస్తున్నారు కనుక అందుకన్నాడు యెహోవాను స్తుతించుట మంచిది. మనకి మనుషులు ఎవరైనా సహాయం చేస్తే మనం చాలా గుర్తుపెట్టుకుంటాం కదా. పలానా వాళ్ళు డబ్బు సాయం చేశారు, మాట సాయం చేశారు, పలానా వాళ్ళు నన్ను బలపరిచారు, నన్ను ధైర్యపరిచారు, నా బాధలో వాళ్ళు నాకు తోడుగా ఉన్నారు, నా పక్కన ఉన్నారని చెప్పుకుంటాం కదా. ఒక మనిషి గురించి అంతగా మనం చెప్పుకుంటామే. దేవాది దేవుడు ఆయన నమ్ముకున్న దగ్గర నుంచి ఒక్క క్షణం కూడా వదిలిపెట్టాడు మనల్ని. ఆయన నమ్ముకున్న దగ్గర నుంచి ఒక్క క్షణం కూడా మనల్ని దాటి అసలు పక్కకి వెళ్ళడు. మన పక్కనే ఉండి మనకు తోడుగా ఉండి ఇన్ని మేలులు చేసిన ఆయన్ని మనం ఏ రీతిగా గణపరచాలి, ఏ రీతిగా దేవుని స్తుతించాలి, ఏ రీతిగా దేవుని ఆరాధించాలి అనేది బైబిల్ గ్రంథంలో ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవాని స్తుతిస్తే ఫస్ట్ స్తోత్రాలు చెల్లించాలి. దేవుడు చేసిన కార్యాలు మనం ఏం చేయాలండి? స్తోత్రాలు చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. అప్పుడు దేవుడు మనకి ఇంకా గొప్ప గొప్ప మేలులు, గొప్ప గొప్ప కార్యాలు జరిపిస్తాడు. అయితే మత్తయి సువార్త 8వ అధ్యాయం ప్రారంభం చూస్తే అక్కడ కుష్ఠవ్యాధిగ్రస్తుడు వచ్చి ప్రభువారి దగ్గరికి వచ్చి ఏం చేశాడండి? ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవయ్యా అని ఆయనకు మొక్కాడు. రెండవదిగా చూసినట్లయితే దేవునికి కృతజ్ఞత భావం మనం ఎలా తెలియపరచాలంటే ఆయన సన్నిధికి మనం వెళ్ళాలి. మనం ఏం చేయాలండి? ఆయన సన్నిధికి మనము వెళ్ళాలి, ఆయన సన్నిధిలో మనం కనబడాలి. అలా కనబడినప్పుడు కుష్ఠవ్యాధిగ్రస్తుడు ఎక్కడో కొండల్లో నుంచి పరిగెత్తుకొచ్చాడు కదా, కొండల్లోంచి గుట్టల్లో నుంచి పరిగెత్తి ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన సన్నిధికి వెళ్ళాలి మనము. ఇంకోటి ఏమన్నాడు? ఆయనకు మొక్కాడంట. ఏం చేశాడండి? మొక్కుకున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా. ఏ మొక్కుబడి చేశాడు అక్కడ మనకి కిందే రాయబడి ఉంటుంది. ఏ మొక్కుబడి చేశాడంటే కానికి వేస్తాను అన్ను మొక్కుబడి చేసుకున్నాడు. మొక్కుబడి చేసుకుని మళ్ళీ ఏం చేశాడు? నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరిచాయా. డిమాండ్ గడిగాడు అక్కడ, ఫోర్స్ గడిగాడు అక్కడ, గర్వం గడిగాడా? కానికిస్తానన్న చేస్తావా చేయవా అని అడిగాడా? ఏమాత్రం అడగలా. అడిగే విధానంలో ఎలా అడిగాడండి? చాలా విధేయతగా, చాలా మరి తగ్గింపుగా దేవుని దగ్గర అడిగితే అసలు వెంటనే చూడండి దేవుడు ఏమన్నాడు? ఆయన అడిగిన విధానం నచ్చింది, ఆయన వచ్చిన విధానం నచ్చింది, ఆయన మొక్కుబడి అనుకున్న విధానం నచ్చింది. దేవుడు వెంటనే ఏమన్నాడండి? నాకు ఇష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగానే ఆయనకున్న పట్టు రోగం అప్పటికప్పుడే పోయిందండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్ అంటే కృతజ్ఞత భావం ఈ రీతిగా మరి కుష్ఠవ్యాధిగ్రస్తుడు తెలియపరిచాడు. అట్లాగే మనము కూడా దేవుని దగ్గర మరి దేవుడు చేసిన
కార్యాలకి ఎప్పటికప్పుడు కృతజ్ఞత కలిగి జీవించాలి, దేవుడి మాట వినాలి. అలాగే చూసినట్లయితే సాక్ష్యం చెప్పాలి, పరిచర్య చేయాలి. అదే అధ్యాయులు 8వ అధ్యాయంలో 14 వచనంలో రాయబడి ఉంటుంది కదా, పేతురు గారు అత్తగారికి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినాక ప్రభువారు ముట్టి స్వస్థపరిచారు. ఆమె లేచి ఏం చేసింది? దానికి పరిచర్య చేసింది. ఏం చేసిందండి? పరిచర్య చేసింది. అదే కృతజ్ఞత భావం అనేది మనం ఎలా అయినా తెలియపరచవచ్చు. ఒక కానుకిచ్చో, ఒక సాక్ష్యం చెప్పో, ఇంకేంటండి దేవుని సన్నిధికి వెళ్ళో, పరిచర్య చేసో, ఏ రీతికైనా మనం థ్యాంక్స్ఫుల్గా దేవుని దగ్గర ఉండవచ్చు. ఆ సహోదరి పరిచర్య చేసింది. అట్లాగే చక్కగా దేవుని సంఘంలో అలాగే దావజనులకి చక్కగా పరిచర్య చేసే మనసు కలిగి జీవిస్తే దేవుడు మనకి ఏమి ఇస్తాడండి? మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తాడండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అదే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఇంకా కృతజ్ఞత భావం ఏ రీతిగా తెలియపరచాలి దేవుని దగ్గర అన్నప్పుడు బైబిల్ గ్రంథంలో చూస్తే, బైబిల్ గ్రంథంలో అంటున్నాడు, మత్తయి సువార్తలో చూడండి, మత్తయి సువార్తలో చూస్తే 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయం చూడండి, 41వ వచనంలో, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. ఇక్కడ చూసినట్లయితే అసలు మన ప్రార్థన, మరి దేవుని నమ్ముకున్న తర్వాత, దేవునిలో ఉంటున్న తర్వాత మనము ఎక్కువగా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేయకపోతే ఏమొస్తుందని అక్కడ రాయబడి ఉంది? శోధన వస్తుంది. ప్రార్థన చేయకపోతే ఏమొస్తుంది? శోధన వస్తుంది. ఒక జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఆ జాబ్ చేయకపోతే ఉంటుందా? ఊడిపోద్ది కదా. అట్లాగే చూసినట్లయితే మనం ప్రభువులోకి వచ్చిన తర్వాత ఆయనలో అనేకమైన కార్యాలు పొందుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ప్రేయర్ అనేది చేయాలి. మన గృహంలో నిజంగా చూసినట్లయితే రోజు 24 గంటలైతే మరి దాంట్లో టైంలో దశంభాగం తీసుకున్న 2 గంటల 40 నిమిషాలు రోజుకి ఎంతసేపు ప్రార్థన చేయాలి? మన వచ్చే ఆదాయంలో దశంభాగం ఇస్తాం కదా, మనం వచ్చే ఆదాయంలో దశంభాగం ఇస్తాం. సమయంలో కూడా ఇవ్వచ్చు. మనకున్న సమయంలో 2 గంటల 40 నిమిషాలు, పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట, మధ్యాహ్నం 40 నిమిషాలు కదా, సరిపోయింది. ఈ సమయంలో మనం ప్రార్థన చేస్తే అప్పుడు ఎటువంటి శోధన రాదు, ఎటువంటి ఇబ్బంది రాదు. శిష్యులు ఏం చేశారు? అస్సలు ప్రార్థన చేయకుండా ఎంతసేపు నిద్రపోవటమే చేశారు. దేవుడు వచ్చి లేపుతానే ఉన్నారు, అయ్యా ప్రార్థన చేయండి, శోధన వస్తుంది, ప్రార్థన చేయండి అని చెప్పినా సరే అస్సలు ప్రార్థన చేశారా? వాళ్ళ కళ్ళు అంటే ఎలా ఉన్నాయి? భారంగా ఉన్నాయంట. వాళ్ళ కళ్ళు ఎలా ఉన్నాయండి? భారంగా ఉన్నాయి. అంత నిద్రమత్తుగా ఉన్నారు. ప్రభువారు చనిపోయిన తర్వాత ఇక ఎప్పుడైతే వాళ్ళు ప్రేయర్ చేయలేదో, ప్రార్థన చేయలేదో, వాళ్ళకి ఏం జరిగిందండి? అసలు భయం వచ్చేసింది, భయము, ఆందోళన. ఎందుకంటే ఒక నాయకుడు లేకపోతే ఎంత కాపు కాసేవాళ్ళు ఎవరు ఉంటారండి? ఎవరు ఉండరు కదా. తోడుగా ఉండేవాళ్ళు, హెల్ప్ చేసేవాళ్ళు, సహాయం చేసేవాళ్ళు, అండగా ఉండేవాళ్ళు, వెనకాల సపోర్ట్గా ఉండేవాళ్ళు ఎవరు ఉండరు కదా. ఎప్పుడైతే ప్రభువారు చనిపోయారో వాళ్ళకి భయం, ఆందోళన వచ్చేసింది. ఒక్కళ్ళు కూడా బయటకు రాకుండా ఎవరి కాళ్ళు ఇళ్లలోకి వెళ్ళి తలుపులేసును కూర్చున్నారు. ఒక లేడీస్ కూర్చున్నారు. ఎందుకంత భయం వచ్చింది? ఎందుకంత శోధన వచ్చింది? ఎందుకంత కష్టం వచ్చింది? ఎందుకంత ఇబ్బంది వచ్చిందంటే వాళ్ళు ప్రార్థన చేయలేదండి. దానివల్ల శోధన వచ్చింది. దేవుడికి మనం కృతజ్ఞత భావం చూపించే విధానం మనం ఎక్కువగా మన గృహంలో ఎక్కువగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా మనం ఎటువంటి శోధనలు రాకుండా దేవుడు తప్పించి రక్షించడానికి సమర్థవంతమైన దేవుడు అండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్. అలాగే చూసినట్లయితే మరి కృతజ్ఞత భావం ఈ రీతిగా ప్రభువారి దగ్గర చెల్లించాలి. ఇలా గృహారాధన పెట్టుకోవడం, సాక్ష్యాలు చెప్పడం, అలాగే చూసిన 10 మందికి చక్కగా దేవుడు చేసిన కార్యాలు తెలియపరచడం, దేవునికి దగ్గర మరి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం, ఆయన కొరకు మనం బ్రతకడం, ఆయనలో బహుబలంగా నిలబడటం, మనం నిలబడి అనేక మందిని బలపరచడం, ధైర్యపరచడం, అనేక మంది కొరకు ప్రార్థన చేయడం, విజ్ఞాపన చేయడం, ఆ రీతిగా చేసినప్పుడు దేవుని దగ్గర మనకి ఎటువంటి మేలు కొరత ఉండదు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. మనం అంటే యథార్థంగా జీవించామనుకో అసలు మనకి ఏ మేలు చేయక అసలు ఆయన ఊరుకోడంట, ఆయన మనసు ఆగదంట. మన పిల్లలే మనం మాట అన్నారనుకో, వాళ్ళు అడిగింది చేయకపోతే మనసు ఆగుద్దండి. వాళ్ళకి ఏదైనా చేయాల్సింది. ఎందుకంటే వాళ్ళు మన మాట వింటున్నారు, మనం అడుగుజాడల్లో నడుస్తున్నారు, మనం చెప్పింది చేస్తున్నారు, చక్కగా విధేయతగా ఉన్నారు, తగ్గించుకుని ఉంటున్నారు, లోబడి ఉంటున్నారు. వాళ్ళకి ఏది చేయక మానబుద్ధి కాదు. అట్లాగే మన దేవుని దగ్గర యథార్థంగా ఉంటే దేవుడు మనకి ఏ మేలు చేయక మానడు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్. మరి నిజంగా కుమారి గారు వారి కుటుంబ సభ్యులు
యాకోబులు మరి దేవుల్లో బహుబలంగా నిలబడుతున్నారు. చాలా సంతోషము. మరి నిజంగా వారి తల్లిగారు ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను. చాలా మంచి విశ్వాసులు, చాలా భక్తి జీవితంలో, ప్రార్థన జీవితంలో చాలా చక్కగా నడుస్తున్నారు. అందు నిమిత్తముగా వారి బిడ్డలకి గవర్నమెంట్ జాబులు ఇచ్చారండి. చాలా గొప్ప విషయం ఇదే కదా. ఇంట్లో ఉన్న 2 బిడ్డలు గవర్నమెంట్ జాబులు అంటే చాలా అదృష్టం అసలు. చాలా మరి పెద్ద కుమారుడి వివాహం విషయంలో కానీ, పిల్లలు పుట్టే విషయంలో కానీ, మరి చిన్న కుమారుడి వివాహం విషయంలో కానీ, బిడ్డల విషయంలో కానీ, కుమారి గారి విషయంలో కానీ, జాన్ అబ్రహాం గారి విషయంలో కానీ అసలు చాలా వండర్ఫుల్ కార్యాలు అసలు ఈ కుటుంబంలో జరిగినాయి. అటువంటి మేలులు చేసిన దేవాది దేవునికి ఎప్పుడు థ్యాంక్స్ఫుల్గా కృతజ్ఞత భావంతో బిడ్డలు ఉండాలని నేను కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా ఇంకా బహుబలంగా ఆధ్యాత్మిక జీవితంలో బలపడాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు చెప్పి ముగిస్తున్నా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని స్తోత్రం చెను ప్రార్థించేద్దాం. మహాగణుడివి, కృపామేడు, ప్రేమగల్లే యేసయ్య, నీ పాదములకు వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రము. ఈ మధ్యాహ్న కాలం నాన్న నీ కుమార్ చెప్పిన చక్కని వర్తమానాన్ని దీవించే వాక్యానుసారంగా ధ్యానాభరం గారి ఫ్యామిలీని ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరికి నడిపించి సహాయం తెచ్చు. మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన మధ్యన సలోమి గారు ఆ బిడ్డతో పాటుగా మరి సండే స్కూల్ పిల్లలందరూ కలిసి చక్కని కీర్తన పడతారు. అందరూ కూడా చక్కగా చేతులు జోడించి చప్పట్లు కొడుతూ దేవుని అన్వయించుకుందాం. హల్లెలూయా. సమయం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులు కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతింతును ప్రియము, పరలోక ప్రార్థన నేర్పుమయా. పరముడ నిన్ను ప్రణుతింతును ప్రియము, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోడ్చి. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోడ్చి. శిరమును వంచి సరిగను వేడి సుంకరి ప్రార్థన నేర్పుమయా. శిరమును వంచి సరిగను వేడి సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. Glory, thank you Jesus. దినములోన చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా. దినములోన
దేవుని స్తోత్రాన్ని ప్రార్థించేద్దాం. దయచేసి అందరూ మోకరిద్దాం. జానప్రియ గారిని దీవించమని, వారి ఫ్యామిలీని దీవించమని, ఈ కూటాన్ని దీవించి ప్రభువా ఆస్వాదించండి. అలాగనే కీర్తన పాడేటువంటి సలోమి గారిని, సండే స్కూల్ బిడ్డలను దీవించి ఆస్వాదించమని వచ్చిన ప్రార్థించండి. దయచేసి కృపామేడు ప్రేమగలే వేసా, నీ పాదాలకి వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రం. ఇదిగో నీ ప్రియబిడ్డలను దీవించే సహాయం తెచ్చి, ఎటువంటి బలహీనత లేకుండా కావేజ్ ఇప్పుడు చేసిన ప్రార్థనల గురించి సహాయం తెచ్చి, నానా ప్రార్థన జవాబు తెచ్చి, దురాత్మ బంధించి శాంతిని సమాధానం ఏ సురక్తులు ఘనమైన నా నిబిడను దీవించి ఆస్వాదించింది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. దేవుని స్తోత్రం. దేవుని యొక్క మహాకృపను బట్టి యేసు ప్రభువారు మరి గత కూటం నుంచి ఈ కూటం వరకు కూడా జానబ్బరం గారి ఫ్యామిలీని, మమ్మల్ని అందరూ కూడా క్షేమంగా ఉంచినందుకే మరొకసారి థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. చిన్న వాక్యం ధ్యానం చేసుకుందాం. చివరిసారిగా యోబు గ్రంథము 33వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 33వ అధ్యాయం 24వ వచనం. దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వాణ్ణి విడిపించుము. ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చును. అప్పుడు వాని మాంసము బాలురు మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండును. వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. దేవునికి సైలెన్స్. దేవునికి స్తోత్రం. దేవుని కృపా మహదేశను బట్టి యేసు ప్రభువారు మరి గత కూటం నుంచి ఈ కూటం వరకు కూడా ప్రభు క్షేమంగా సంతోషకరంగా జానబ్బరం గారి ఫ్యామిలీ నిలబెట్టినందుకే దేవునికి స్తోత్రములు. మరి నిజంగా వారికి వచ్చిన శ్రమల నుంచి, అనారోగ్యాల నుంచి ప్రభు కాచి కాపాడారని మరి విశ్వాసముతో, మరి ప్రేమతో మరి ఈ కూటమును స్తుతిగా ఏర్పాటు చేస్తున్నారు. చాలా సంతోషం. దేవుణ్ణి స్తుతించి కనపరచుట ఆయనకి ఎంతో ప్రీతికరమైన యాగమే అన్నది. హల్లెలూయా. అయితే ఆరోగ్యం అన్నది మహాభాగ్యమే అన్నది. ఈ రోజుల్లో అన్ని దానాల కంటే అన్నదానమే చాలా గొప్పదని మనం అనుకుంటాం. కానీ మరి విషయం తెలుసుకుంటే ఖచ్చితంగా అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదానికంటే ఈ రోజుల్లో అయితే ఆరోగ్య దానమే చాలా గొప్పది. ఆమేన్. ఆరోగ్యం లేక ఎంతోమంది ఎంత డబ్బున్నా సరే ఆరోగ్యాలు లేక అల్లాడిపోతూ ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు కూడా, డాక్టర్లు కూడా వీళ్ళ దగ్గర బాగా డబ్బు ఉందని ఆలోచన చేసుకుంటారో ఏమో తెలియదు, కానీ చాలా డబ్బులు ఆ స్కాన్ ఈ స్కాన్ అని చెప్పేసి టెస్ట్లకే బోళ్ళంత సొమ్ముని మరి వాళ్ళ దగ్గర వసూలు చేస్తూ ఉంటారు. ఇలాంటివి మనం ఎన్నో చూస్తూ ఉన్నాం ఈ లోకంలో. నా చిన్ననాటి సమయాల్లో ఏదన్నా ఒక బలహీనత వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే చేయబట్టుకుని చూసి వెంటనే మందులు రాసి చేసేవారు. కానీ ఈ రోజునైతే అసలు చెయ్యవేయట్లేదు. మనిషిని చూసి ముందు అర్జెంటుగా పలానా టెస్ట్లు, స్కానింగ్లు అని చెప్పేసి రాసినాక వాటికే బోల్డ్ డబ్బులు అయిపోయిన తర్వాత ఎప్పుడుగో మెడిసిన్ రాస్తున్నారు. ఆ మెడిసిన్ రాసేటప్పుడు కూడా ముందే చెబుతున్నారు ఇది తగ్గుద్దో లేదో మేము చెప్పలేమని. కానీ ఆ రోజుల్లో అయితే, చిన్ననాటి సమయాల్లో అయితే మరి ఖచ్చితంగా తగ్గుద్ది, ధైర్యంగా ఉండండి అని కూడా డాక్టర్ గారు కూడా చాలా ధైర్యం చెప్పేవారు. మరి ఈ రోజుల్లో వైద్యాలు రకరకాలుగా ఉంటా ఉన్నాయి.
ఏదేమైనా మరి ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఆరోగ్యమే మహాభాగ్యం అన్న విషయానికి బైబిల్లో చాలా గొప్ప సంగతులు ఉంటాయి. మరి ఆరోగ్యం అన్నది చాలా గొప్ప దానము. ఈ ఆరోగ్యాన్ని దానం చేయాలంటే అది ఎవరి వల్ల అవుతుంది అని అంటే మత్తయి సువార్త 9:12 మార్కు సువార్త 2:17 స్పష్టంగా రాయబడినది. దేవుడు యేసు ప్రభు వారు ఆరోగ్యం గల వారికి వైద్యుడు కాదు, ఆరోగ్యం లేని వారికే వైద్యుడు కావాలయా, అలాగని నేను అందుకే వచ్చాను అని అంటాడు. ఒక మాట చదివితే మార్కు సువార్త 2 మార్కు సువార్త 2:17 యేసు ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులని పిలవచ్చదని కానీ నీతిమంతులను పిలువరాలేదు. దీనికి అసలు ఎక్కడన్నా పొంతనుందా? అక్కడ ఏమంటాడంటే మరి ఆరోగ్యానికిను అలాగనే మరి పాపానికి లింక్ ఏంటి? ఇక్కడ ఏమంటున్నాడంటే చక్కని మాట, ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులను పిలవచ్చేతనుగా నీతిమంతులను పిలవరాలేదు. మన యేసు వారికి మంచి పేరు ఉంది, ఏంటో తెలుసా? పరమ వైద్యుడు అని ఉంది కదా పేరు. మరి పరమ వైద్యుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే అందరికీ కూడా పరమ వైద్యం చేసి ఆరోగ్యాలు ఇవ్వడానికే యేసు వారి లోకానికి వచ్చారు. ఇది మాత్రం వాస్తవం. అయితే మరి ఇక్కడ పాపమును తీసివేయడానికి పాపులకి నేను వచ్చాను అని అంటాడేంటి? పాపుల కోసం వచ్చాను అంటాడేంటి అని అంటే అవునండి, మనిషికి రోగాలు ఎందుకు వస్తాయి, మనిషికి వ్యాధులు ఎందుకు వస్తాయనంటే పాపం వల్లనే అనారోగ్యాలు వస్తాయి. దీనికి బైబిల్ గ్రంథంలోనే ఉన్నాయి కదా. మత్తయి సువార్త 9 ఏమైనా రాయబడిందంటే ఒక మంచం మీద పక్షవాతం పట్టిన అతను తీసుకొచ్చినప్పుడు యేసువారు అతను మంచం పట్టేసి ఉంటే ప్రభు పరమ వైద్యుడిని యేసువారు ఏమంటాడంటే, నాయన నీ పాపములు క్షమించబడి ఉన్నవి లేచినడు అంటాడు. మంచం మీద పడిన వాడిని ఏమంటాడు? నీ పాపాలు క్షమించబడి ఉన్నవి లేచినడు అనగానే అతని పాపములు క్షమించబడిపోయినాయి, అతని పక్షవాతం పోయింది, లేచి నడిచాడు. ఇదేమిటండి? దీన్ని బట్టి ఏమర్థమవుతుందనంటే ఖచ్చితంగా మనిషికి అనారోగ్యాలు ఎందుకు వస్తాయనంటే పాపం వలనే. నేనేం పాపం చేశాను అని చాలామంది అనుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో చాలా విషయాల సంగతులు రాయబడి ఉంటాయి. ఏమిటనంటే ఆదికాండం 4:7 సత్క్రియలు చేయకపోయినా పాపమే అని రాయబడి ఉంది. అలాగే ఆదికాండం 20:6 దేవునికి విరోధంగా ఉన్న పాపమే. అలాగే కీర్తన గ్రంథం 19:13 దురాభిమానాలు కూడా పాపమే అని ఉన్నది. అది యోబు గ్రంథము 13:26 అతిక్రమములు అంటే క్రమంగా ఉండకపోకుండా అక్రమంగా ఉండడం కూడా పాపమే. అలాగే తీతు రాసిన పత్రిక 3:11 మార్గము తప్పి తిరగడం కూడా పాపమే. చూసారా? ఆగ్రహతిక్రమం కూడా పాపం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే సకలమైన దుర్నీతి పాపమని రావడం. ఇట్లాంటి ఏదో ఒకటి మనం తెలియకోకుండా ఎక్కడో మరి ఇటువంటి వాటిలో ఎక్కడ పడి ఉంటాం. అందుచేత ఆ కుమారుడికి కూడా ఆ పక్షవాతం రావడం, దేవుడు ఆ కుమారుడికి ఆ పాపాన్ని కడిగేశాడు. చాలామంది అనుకుంటారు వ్యభిచారం చేస్తేనో, దొంగతనం చేస్తానో, నరహత్య చేస్తానో పాపం అనుకుంటారు. అవి నెంబర్ 1 పాపాలండి. వాటిని క్షమించబడడం చాలా కష్టం, దేవుడు క్షమిస్తే తప్ప. కానీ చిన్న చిన్న పొరపాట్లు చేసి వీటినే పాపాలుగా తెచ్చుకొని అనారోగ్యాలు తెచ్చుకుంటారు. దీనికి బైబిల్లోనే చాలా విషయాలు ఉంటాయి. అయితే అలాగనే మరి భూమి మీద మనకు కూడా ఉన్నాయా తెలిసినానండి. చాలా సంఘంలో చాలా ఉన్నాయి. ఎలాగండి నేను ఒక్కటి చెప్తాను. ఒక ఆయనకి నోటెంబడి రక్తం పడుతూ ఉండేది. నాన్నగారు ఉన్న టైంలో రక్తం పడుతూ ఉండే ఆయన ఒక మంచి మాస్టర్ గారు మరి ఆ కుమారుడు ఏం చేశాడంటే ప్రార్థనకు వచ్చాడు. నోటెంబడి రక్తం పడతాను చచ్చిపోతానేమోనని. మరి డాక్టర్ల దగ్గర ఎంతోమంది తిరిగాడు. ఇక ఈ లోక వైద్యుల వల్ల అవలా ఇక పరమ వైద్యుడి దగ్గరికి వచ్చారు. పరమ వైద్యుడు యేసువారు ఏమన్నాడంటే అతని యొక్క పాపాన్ని గుర్తు చేశాడు. ఆ పాపమే అతను పట్టింది అన్నాడు. నాన్నగారికి ఈ మాట చెప్పినప్పుడు ఆ మాటని అతనికి చెబితే అతను నాకేం పాపం పట్టిందండి, నేను చిన్నప్పుడు చాలా నీతిమంతుని చాలా మంచివాడనండి, నాకెందుకు అనారోగ్యము అని బాధపడుతున్నాడు. ఆ టైంలో ప్రభువారు చెప్పినటువంటి పాపం ఏంటయ్యానంటే వాళ్ళ బామ్మడిని కావుడి బద్ద పెట్టి కొట్టాడట. ఇంటికి వస్తే గొడవ చేసుకొని అంటే పిల్లనిచ్చిన బామ్మడిని ఏం చేశాడు? కావుడి బద్ద పెట్టి కొట్టాడు. ఇక వాళ్ళిద్దరికి మాటలు లేవు దగ్గర 2 సంవత్సరాల నుంచి. అది ప్రభు అడిగాడు అనమాట. అది అతనికి ఏమైంది? పాపమయ్యింది. చూసారా? అది ఒప్పుకో, వెళ్ళి క్షమాపణ తీసుకో అన్నాడు. పాపం అలాగే నిలబెట్టాడు దేవుడు. మళ్ళీ చూసా, ఒకళ్ళు మనం తెలుసో తెలియకో పాపాలు చేస్తే ఆ పాపాలను ఆయన నిలబెట్టేసి ఈ పాపంలో చచ్చిపో అనేసి గత సంవత్సరాలు అంటే యేసుక్రీస్తు వారి లోకంలోకి రాకముందు అలాగ ఉంది. కానీ యేసు వారు వచ్చిన తర్వాత మనిషి
పాపం వల్ల వచ్చే జీతము మరణం, అయినను యేసుక్రీస్తునందు, క్రీస్తు యేసునందు అది నిత్య జీవం. అంటే యేసుక్రీస్తు దగ్గర నేను పాపం చేశాను ప్రభువా, నిజమేనా అని దాన్ని సరి చేసుకొని తప్పించేసుకొని, అంటే ఆ పాపాన్ని ఒప్పేసుకొని ఎప్పుడు నేను చేయనట్లాగా అని క్షమాపణ వేడుకుంటే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తారు? నిత్య జీవాన్ని ఇస్తాడు. తెల్లారగా అట్లా వేసాడండి. సైకిల్ వేసుకుని, అప్పట్లో నాకు బాగా గుర్తండి, మరి సైకిల్ వేసుకుని ఆ కుమారుడు ఎక్కడో దూరంలో నా ఊరు వెళ్ళిపోయి ఆయన గారు స్కూల్కి వెళ్ళే లోపే ఆయన దగ్గరికి క్షమాపణ, ఆయన మాస్టర్ గారే క్షమాపణ తీసుకుందాను బయలుదేరితే తెల్లారైపోయింది. ఈ నెలసరికి ఆ స్కూల్కి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్తే చెప్పారు స్కూల్కి వెళ్ళిపోయాడని. అయినా సరే స్కూల్కి కూడా వెళ్ళాడంట. వెళ్ళేసి బావా బామ్మర్ది, బావా బామ్మర్ది ఇద్దరు కూడా ఈయన వెళ్తూ ప్రార్థన చేసుకున్నాడు. నేను కావుడి బద్ద పెట్టి నా బామ్మర్దిని కొట్టాను కాబట్టి నన్ను ఖచ్చితంగా కోపం పెట్టుకుని ఉంటాడు అనుకున్నాడు. ప్రభువా ఆయనకి కూడా నా మీద ప్రేమ తెచ్చే ప్రభువా, ఏమనుకుని చే ప్రభువా, ఊళ్ళో అందరూ ఏకం చేసామని కొడతాడేమో, మరి ఇప్పుడు మళ్ళీ కొడతాకు వచ్చావా అని అంటాడేమని అనుకుని వెళ్ళాడు. కానీ ఆయనైతే చూసి ఈయన చూడగానే కౌగులించుకుని ఏడ్చాడటండి. ఇద్దరు కూడా సమాధాన పడిపోయారు. ఇక మళ్ళీ జీవితంలో ఆయనకి నోటెంబడి రక్తం రాలేదండి. 72 సంవత్సరాలు బతికాడండి ఆయన. పెద్ద వయసు నాకు బాగా గుర్తండి. హల్లెలూయా. ప్రియులారా, ఇలాంటివి ఎన్ని చూస్తున్నాం. ఇది పాపమా అనంటే పాపమే. సకల దుర్నీతియు పాపం. కాబట్టి అనారోగ్యాలు వచ్చినప్పుడు మనం అవిశ్వాసపడుకోకుండా ఎందుకు వచ్చింది, దేనివల్ల వచ్చింది, దీనికి రెమెడీ ఏమిటి, దీన్ని దేవుని దగ్గర ఎక్కడ ఒప్పుకోవాలి, ఎక్కడ ఏది పట్టింది, దేనివల్ల మనకి ఇలా వచ్చింది అనేది పట్టుకున్నట్లయితే ఈజీగా దాంట్లోంచి మనం బయటపడిపోతాం. హల్లెలూయా. అప్పుడు ప్రభువారు ఆ పాపమును, ఆ తప్పును ఖచ్చితంగా క్షమించి వేసేయను. ఆమేన్. ఎందుకంటే మన యేసువారు ఉన్నాడు కదండి, మన భయపడాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడు భయపడతాం? ఆయన చెప్పింది కూడా విననప్పుడే భయపడతాము. కాబట్టి మనం ఇప్పుడు మన యొక్క శరీరం ఎలాగ ఉండాలంట? బాలుర మాంసం కన్నా ఆరోగ్యంగా ఉండాలి. ఆమేనండి. బాలుర యొక్క శరీరం చూడండి ఎంత ఆరోగ్యంగా ఉంటుందో, అంతకన్నా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ లైన్లో దేవుడు వాని యందు కరుణ చూపాడు. దేవుడు వాని యందు కరుణ చూపించాడు. ఒక కుమారుడు ఉంటాడండి, అంతసేపు కూడా సేవకుల్నే తిడతాడు. అనుకోకుండా ఈ విషయం నాకు తెలిసండి. అనుకోకుండా ఒక వివాహ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు మా కారుకి మరి ఆ ఆవిడ గారు చెయ్యెత్తి అయ్యాయా మమ్మల్ని కూడా కాస్త అక్కడ దాకా తీసుకెళ్ళే ఖాళీగా ఉందిగా కారు అనగానే అమ్మగారు మా పిల్లల్ని ఎక్కించుకుందానంటే సర్లేని అలా దూషించి ఆయన కూడా అవకాశం వచ్చిందని నాకెందుకో మనసు కలిసి సర్లే దేవుడు శత్రువులు కూడా ప్రేమించమన్నాడు కదా, నేనైతే ఆయన శత్రువుని కాదు, నాకైతే అతను శత్రువు కాదు, అతనికి మాత్రం ప్రతి సావుకుడు కూడా శత్రువే. ఎందుకో తెలియదు. ఇక అతని యొక్క మనసు సావుకుల మీద ఎంతసేపు కూడా దూషణ మాటలు మాట్లాడుతుంటాడు. సరే అయినా సరే ఈ విషయం నాకు తెలిసిందండి. సర్లే ఇది నిజమా కాదు అనుకున్నా. సర్లేని కారులు ఎక్కించాను, చక్కగా వేసాను. దగ్గర 50 కిలోమీటర్లు మాతో పాటు ప్రయాణం చేసినంతసేపు ఏం చేశాడు తెలుసా? నన్ను తిడుతున్నాడు, అమ్మగారిని తిడుతున్నాడు, అండే మా పిల్లలను తిడుతున్నాడు, అయ్యగారులను తిడుతున్నాడు, దేవుడిని తిడుతున్నాడు, దూషిస్తూనే ఉన్నాడు, ఎక్కిరిస్తూనే ఉన్నాడు. అరే మరీ ఎంత దారుణంగా ఉన్నాడు. నోరు ఆపట్ల అసలు. అలా కాదయ్యా, ఎలా కాదు అలా అయినా సరే అస్సలు ఒప్పుకోడే. అసలు ఆయన నోట్లోంచి మరి ఆ దురాత్మ అలాగా పలికిచ్చేస్తుంది, అతన్ని దూషింప చేస్తూ ఉంది. మరి ఓ సంవత్సరికండి అతని యొక్క పరిస్థితి దారుణం. ఎక్కువ టైం 2-3 సంవత్సరాలకే అతను ఇక అంటే దేవుడు అంతకుముందు నుంచి అతను దూషిస్తున్నాడు దేవుడిని. ఇది ఏంటంటే ఈయనకి దశమాలు గురించి, మొక్కుబళ్ళు గురించి ఎంతసేపు అంటే దశమాలు, మొక్కుబళ్ళు, ప్రతిష్టాలు ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు ఒక పని చేస్తున్నాడు, జీతం వద్దా? జీతం ఇవ్వకుండా పని చేయించుకుంటారా అండి? అది తప్పు కదా, అది కూడా ఒక పాపమే కదా. మనకు దేవుడు నిర్ణయించిన ఆజ్ఞని అతిక్రమించకూడదు కదా. అది నువ్వు ఇస్తే ఇవ్వు, లేతమా అనేసి దాని గురించి దూషించడం ఎందుకు, ఎక్కడించడం ఎందుకు? ఒక ఎత్తాడు, పాసలు తెల్ల బట్టలు కడతాడు అంటాడు, ఏదో ఆయనకి ఇష్టం వచ్చి మాట్లాడేసేసి అలాగా మాట్లాడాడు. దేవుడు మా కార్లు ఎందుకు ఎక్కించాడంటే నా మాట ఆయన వింటాడేమో, అవకాశం కలుగుద్దని అనుకుని ఉంటాడు బహుశా. అలాగే చెప్పినా కూడా అబే నేను నమ్మనండి ఎవరిని అనేసి అలా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒక సంవత్సరానికి 2-3 సంవత్సరాలు వచ్చింది. ఆ సంవత్సరానికి నిజంగా ఆ కుమారుడికి కాళ్ళు ఒక పుండు పుట్టింది. ఆ పుండు ఎన్ని వైద్యాలు చేసాం తగ్గట్లా. ఇక ఈ లోక వైద్యాలు తగ్గుతాయా? తగ్గలా. ఆఖరికి వాళ్ళ ఆవిడ గారు పంపించి అయ్యగాడితో ప్రార్థన చేయించమని పంపించాడు. ప్రార్థన చేస్తే ఆ కుమారుడు మందిరానికి వచ్చి క్షమాపణ వేడుకుంటే నేను బాగు చేస్తా అన్నాడండి. కానీ ఆ కుమారుడు అన్నాడు నేను రాను అన్నాడు. ఎందుకంటే ఈ అయ్యగారులు, ఈ సావుకులు మంచోళ్ళు కాదు. ఇది పెద్ద ఘోరం, పాపం అండి, అలా అనకూడదని.
మనం అలా అనటం వల్ల అది పాపం అయిపోదు. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఉన్నది, పోలీస్ వ్యవస్థలో చాలామంది మంచోళ్ళు ఉంటారు, ఎవరో ఒకళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు. వాళ్ళని చూసి మనం మంచి వాళ్ళు కూడా చెడంటే మంచిదా అండి? కాదు కదా. కొంతమంది మరి వ్యభిచార స్త్రీలు ఉంటారు, మరి కొంతమంది వ్యభిచార పురుషులు ఉంటారు. అందరూ అలాంటి వాళ్ళే అని అనుకుంటే పొరపాటు కదా. అది ఎవరో ఒకడు కొంతమంది దేవుని భయం లేని వాళ్ళు చేసే పనిని చూసి అలాంటి వారిని చూసి ఓడంటే అంతా ఓడనుకున్నాడు. అయితే అతని కుమారుడు రాకపోవటం వల్ల అతని కాలు మరి భయంకరంగా అయిపోయింది, చనిపోయాడు మొన్న ఈ మధ్య. ఎందుకని ఇలాగా ప్రాణానికి చిన్న వయసు అండి, నాకంటే కూడా చిన్న, నా వయసులో ఉంటాడు. ఎంత దారుణం, చాలా తీసుకొని ఇంత అనారోగ్యం ఎందుకు వచ్చింది? డాక్టర్లు వైద్యులు కూడా చేతులు వేశారు. ఏమిటి, ఒక కాల్లో పుండు పుట్టింది. ఎవరికి బైబిల్ గ్రంథంలో కూడా ఆశ అనేంటాడు ఒక ఆయన కూడా మరి కాల్లో పుండు పుట్టింది. ఎందుకు పుట్టింది అని అంటే సావుకులను విమర్శించాడు, దౌసాకులను కొట్టాడు కూడా, అందుచేత అతనికి కాల్లో పుండు పుట్టి చనిపోయాడు. మరి ఆశ అంటే ఎవరో డాక్టర్ గారు, ఆయన వైద్యుడండి, వైద్యుడే చచ్చిపోయాడు. ప్రియులారా, పాపాలు ఎక్కడి నుంచి వస్తాయనంటే మన నోటి మాట కూడా మనం జాగ్రత్తగా మాట్లాడుకున్నప్పుడే జాగ్రత్తగా మనకు ఆరోగ్యంగా ఉంటాం. హల్లెలూయా. ఇలాగా అంటే బైబిల్ గ్రంథంలోనే ఉన్నాయా, అయ్యో చెప్తారులే మీరు అనుకుంటే, భూమి మీద కూడా ఎన్నో సంఘటనలు, ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి. కాబట్టి మనం అనారోగ్యాలు తెచ్చుకోకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మన అందరినీ ప్రేమించాలి. బైబిల్ ఏం చెప్పాడు, మరి శత్రువును కూడా ప్రేమించాలి, అప్పుడే మనము ఆరోగ్యంగా ఉంటాం. మరి ఇక్కడ పసిబాలు రేఖ ఆరోగ్యంలాగా మన మాంసం ఉండాలంటే దేవుని కరుణ మన మీదకి రావాలి. దేవుని కరుణ మన మీదకి రావాలి. దేవుని కరుణ మన మీదకి రావాలి అని అంటే మనం ఏం చేయాలి? ఆ 2 మాటలు నేను మీకు తెలియజేస్తాను. ఇక్కడ ఆరోగ్యం ఇచ్చేవారికి యేసువారు తప్ప ఎవరు లేరండి, లేరు. యేసువారే అంటే వైద్యులు లేరా? ఈ హాస్పిటల్ అన్నీ ఏంటి, ఇవి తండవాదం చేసేవాళ్ళు ఉంటారు. హాస్పిటల్స్ వద్దని కానీ, హాస్పిటల్ వైద్యులు వద్దని కానీ మేము అనలేదు, యేసువారు కూడా అనలేదు. వాళ్ళు ఉండాలి. వారి వల్ల కూడా కానప్పుడు ఎవరి వల్ల అవుతుంది? ఇప్పుడు మన మధ్య క్రీస్తురాజు గారు ఉన్నాడు. ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్నారు కదా, మీరందరూ ప్రభు దగ్గరికి అన్న ఆషామాషిగా సరదాగా వచ్చారా? లేదండి. నిజంగా నాతో కూడా నా ఫ్యామిలీతో పాటు కూడా ఇక్కడున్న వారందరూ కూడా దేవుడు మరి నిజంగా ఒక సమయంలో చచ్చిపోవలసిన వాళ్ళం, అనారోగ్యాలతో మంచాలు పట్టిన వాళ్ళం మనం. అలాంటి స్థితులు డాక్టర్లు కూడా ఇంతే మీ బతుకు అన్నారు. కానీ యేసువారైతే ఇంతే కాదు, నీ బతుకు నేను లేపుతానని ఆయన మన అంధకారం నుంచి లేపేశాడు. అవునా కాదే చెప్పండి. క్రీస్తా గారికి నిజంగా డాక్టర్ గారు అన్నాడు, ఇంకోసారి హార్ట్ అటాక్ వస్తే చచ్చిపోతావు సంవత్సరంలోపు అన్నాడు. కానీ ఆ కుమారుడికి ఈ రోజుకి ఎన్ని సంవత్సరాలు అయితే? 23 సంవత్సరాలు. ప్రభు ఒక మాట చెప్పాడు, నా సేవ చేయి, నీకు ఆ హార్ట్ అటాక్ రాదు. మరి ఈ రోజుకి 23 సంవత్సరాలు మళ్ళీ హార్ట్ అటాక్ రాలా. ట్యాబ్లెట్ జేబులు పెట్టుకుని తిరిగాడండి. ప్రభు దగ్గర ప్రార్థన చేశాను ఆ కుమారుడి కోసం. ప్రభు మాట విన్నాడు. నిజంగా ఇక దేవపుడు మొత్తం కూడా ఈ బ్యాచ్ అన్నమాట. ఈయన కూడా అదే బ్యాచ్లో ఉన్నాడు. తాగుడు అంతా ఇడిచిపెట్టాడు, ప్రభులో నిలబడ్డాడు. ఈ రోజున సకల ఆశీర్వాదాలు ఆయుధాలకు ఇచ్చేశాడు. ఇప్పుడు జేబులో ట్యాబ్లెట్లు ఉన్నాయా? ఎరా మహేష్, ఎదుగుతావా? ట్యాబ్లెట్లు ఉన్నాయా? లేదండి. పూర్తిగా మన ట్యాబ్లెట్ యేసు వారిక మాటయే, అదే మనల్ని జీవింపు చేస్తుంది. కాబట్టి ఆరోగ్యం కలిసి చేసేవారు యేసువారు తప్ప ఎవరి వల్ల కాదు. మరి ఇందాక అమ్మగారు చెప్పారే, కుష్టి వ్యాధి అంటే ఏంటిది? ఒళ్ళంతా కుళ్ళిపోయే వ్యాధి, తినేసే వ్యాధి. ఇలాంటి వ్యాధి ఇక డాక్టర్ల దగ్గర వైద్యం లేదు, ఆ రోజుల్లో మరీ లేదు, ఊరు బయట పడేశారు. అలాంటి వాడికి ఎవరిచ్చారండి ఆరోగ్యం? మరి వైద్యం ఏమైనా ఇవ్వగలిగారా? లేదు, వైద్య శాస్త్రంలో ఇక లేదు. కానీ యేసువారు అతను చూసి, నా కుమారుడా శుద్ధరూకం అనగానే తక్షణమే వాని కుష్ఠరోగము మాయమైపోయిందని. హల్లెలూయా. మరి మన సంఘంలో ఎవరికైనా పోయిందా? మన సంఘంలో 2-3 పోయింది. పేర్లు చెప్తే బాధపడతారు కానీ 2-3కి కుష్టి వ్యాధులు తగ్గిపోయినాయి. బ్రహ్మాండంగా ఉన్నారు వారు, మన మధ్యలో తిరుగుతున్నారు కూడా. వాళ్ళకి అసలు వాళ్ళ వంశాలకి పిల్లలకు కూడా ఎవరికి లేవు. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, మనరాళ్ళు కూడా పుట్టేశారు, వాళ్ళకి హ్యాపీగా ఉన్నారు. యేసువారు సకల ఆయురారోగ్యాలు కలుగు చేసే దేవుడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ రోజున సృష్టి యావత్తు ఎవడో ఒకడు మా వాగుతాడు, వాళ్ళ సంగతి మనకు అనవసరం. ఆ దేవుడు గొప్పవాడు కాదు అట్ట ఏంటంటే వాళ్ళకి నచ్చినప్పుడు ఏదో చెప్తారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే యేసువారే సకల రోగాలకి నివారణ ఆయనే. 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడింది, ఎవరన్నా బాగు చేశారా? ఎన్నో వైద్యుల చేత ఎన్నో తెప్పలు పడిందంట, కానీ తగ్గిందా? తగ్గల. మన చర్చికి ఎదురుగాని 3 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది. దాంట్లో 3 ఆడపిల్లండి ఆమెకి, ఆ తల్లిదండ్రులకి. మరి ఆవిడ గారు బాగా చదువుకుంది, ఆయన బాగా చదువుకున్నాడు. ఆ పిల్లలకండి ఎప్పుడు అనారోగ్యాలండి, తిప్పి ఎన్ని చోట్ల తిప్పినా తగ్గదే. ఆ చందమామ హాస్పిటల్ అండి, ఇక హాస్పిటల్కి వెళ్తాం రావటమే, నెల బిల్లులు అక్కడ కట్టేయడం. తర్వాత ఆ 3 ఆడపిల్లలను చూడలేక ఈవిడికి కూడా నీరసం వచ్చేసింది, ఏ పని చేయలేదు. ఈవిడికి అనారోగ్యం, తల్లికి.
వాళ్ళని చూసి మీ పిల్లలు ఎప్పుడు చూసినా మీరు అనారోగ్యాలని భర్త గారి కోపం వచ్చేసేస్తుంది, కొడతాడు, బాధిస్తాడు, కొంచెం కోపపడతాడు. ఇలాంటి పరిస్థితులు మన వాక్యాలు విని ప్రార్థనకు వచ్చింది. ప్రార్థనకు రావటం, సండే స్కూల్ పంపించాం మా పిల్లల్ని, నువ్వు కూడా ఆదివారం శనివారం ప్రేయర్కి రా, తగ్గిపోద్దని చెప్పి అలాగే ప్రేయర్కి వచ్చారు. ప్రార్థనకు రావటం మొదలెడిశారు. ఆ పిల్లలు ఈ రోజున బ్రహ్మాండంగా చందమామ హాస్పిటల్కి వెళ్తలా, నెలకి ఇంత బిల్లుని కట్టే డైలీ వెళ్ళేవాళ్ళండి. ఒక పాప మంచం తీసి ఇంకో పాప మంచం ఎక్కేది. నిజమండి, ఇలాంటి సాక్ష్యాలు మన దగ్గర ఎన్ని లేవండి. యేసు వారు ఏ వైద్యుడు అంటే పరమ వైద్యుడు. బయట డాక్టర్లు లేవా, హాస్పిటల్ లేవా కాదండి. వాళ్ళ ఎన్ని డెడ్ బాడీలు వెళ్తున్నాయో తెలుసా మీకు తెలీదు. ఎతల నుంచి వచ్చేమో బతికిన వాళ్ళు వస్తారండి, వెనక నుంచి గేట్లో నుంచి ఏమో చచ్చిపోయిన శవాలు వెళ్తాయండి. మీకు తెలుసా ఆ విషయం? ఓ రోజు పెద్దమలైన హాస్పిటల్ ఒకటి ఉందండి, ఎక్కడ మన అది పెద్ద అవుటిబల్లో. అక్కడ అప్పుడు ప్రదీప్ అని ఒక ఆయన ఉన్నాడండి. వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగపోతే వాళ్ళ అమ్మని అక్కడ జాయిన్ చేశాను. అక్కడ జాయిన్ చేసిన ప్రార్థన చేయడానికి రమ్మన్నారు. నేను వెళ్ళిన ప్రార్థన చేస్తే నిజంగా అప్పుడు అక్కడ వారం ఉంచారామని ఆమె స్వస్థపడి మళ్ళీ ఇంటికి వచ్చింది. తర్వాత వాళ్ళ అబ్బాయి ప్రదీప్ చెప్తాడు, మావయ్య, ఆయన మావయ్య అంటాడు, మా అక్కగారి కొడుకని. నేను ఒకరోజు ఆ హాస్పిటల్లో బయటకు వచ్చి నుంచున్నాను, ఒక గోడ వెనకాల పక్కమంటే సౌండ్స్ వినబడుతున్నాయి. ఏంటా అని ఒక రాయి ఎక్కి పైకి చూశాను. అమ్మో, వెనకాల నుంచి అసలు డెడ్ బాడీలు ఇసిరేస్తున్నారు వ్యాన్లోకి. ఎన్ని డెడ్ బాడీలో మాయా, నా గుండె ఎదిరిపోయింది. వ్యాన్లోకి ఏది ఒక చచ్చిపోయిన గొర్రె మందలు ఇసిరేస్తారు చూడు, అట్లా ఇసిరేసేస్తున్నారు లోపలికి. చూడండి ఎలాగ ఉందో లోకంలో. వీటినంటే మళ్ళీ హాస్పిటల్కి అమ్ముకుంటారండి, అమ్ముకుంటారు, పంపిస్తారు. కొన్నేమో భూస్థాపితం చేస్తారు. ఎలా ఉందండి? మనం అనుకుంటాం కదా హాస్పిటల్లే అనుకుంటాం. హాస్పిటల్లో బాగుపడిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా యేసయ్య చూస్తేనే బాగుపడతారు. హల్లెలూయా. మొన్న ఈ మధ్య ఒక కుర్రోడికి చెప్పాను, ఆ మీద కీడు కనబడింది. ఎలా కనబడిందంటే చాలా దారుణంగా కనబడినప్పుడు నేను చెప్పాను, అయ్యా నీ మీద తేడా కనబడుతుంది, నీకు అనారోగ్యం వచ్చింది, ఏదో తేడా వచ్చింది, ప్రార్థన. నేను కుర్రోడినాయి గారు, నాకు అనారోగ్యం ఏంటి? ఎలా ఉంటాడంటే హీరో గారు లాగా మంచి స్ట్రెంత్గా బలంగా. ఇప్పుడు ఇక్కడ నుంచి గేట్ దగ్గర పరిగెత్తమంటే క్షణంలో వెళ్ళిపోతాడు గేట్ దగ్గరికి, అంత బలంగా ఉంటాడు మనిషి. అయితే ఎంత చెప్పిన సంవత్సరం నుంచి ప్రభు చెప్తున్న ఇంట్లో, వాళ్ళ అమ్మ చెప్పిన ఇంట్లో, ఎవరి మాట ఇంట్లో. టైం వచ్చినప్పుడు ఏం జరిగింది తెలుసా? ఈయన ఒక ఇంట్లో కూర్చున్నాడు, ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఫోన్ ఏమనిచ్చింది, అరే ఫ్రెండ్ నేను చచ్చిపోతున్నాను రా, ఒక్కసారి రారా అని మెసేజ్ వచ్చిందంట. ఇదేంటి, ఇటు నా బెస్ట్ ఫ్రెండ్ చచ్చిపోతున్నాడు రా అని అన్నాడని గబగబ అప్పటికప్పుడు బండి తీసి మంచి ఫాస్ట్గా పల్సర్ బైక్ బర్రమని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక్కడ రావణపాడు దగ్గరికి వచ్చేసి ఆ లోపలికి వేసరికల్లా ఉరిపెట్టుకొని అలాడైపోయాడు. ఆ రూమ్ తాళాలు తీసుకొని వెళ్ళేసరికి, ఎందుకంటే ఆ ఆవిడ వెళ్ళిపోయిందంట, పిల్లలు వెళ్ళిపోయారు, ఈయన ఒక్కడే ఉండి ఆ మానసిక క్షోభ భరించలేక చచ్చిపోయాడు. చచ్చిపోయే ముందు కొంచెం కళ్ళు తెరిచాల చూస్తున్నాడు, దారా అన్నాడంట, అంతే చచ్చిపోయాడు. ఇక మాట్లేదు. వీళ్ళు అరే అనుకొని ఆయన పేరేదో ఉంది ఇట్లా పట్టుకొని లేపాడంట. నిజమండి, కట్టుకథలు కాదు అసలు. కట్టుకథలో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఆయన లేపేసరికి చచ్చిపోయాడు. ఈ లోపల ఇంకో ఫ్రెండ్కి పెట్టాడంట మెసేజ్, వాడు వచ్చాడు, అరే ఏంట్రా ఎలా జరిగింది అరే అంతే. ఆ రోజు నుంచి ఎవరు లేరుగా, ఒక్కడే కదా, భీతి అయిపోయాడు మనిషి, భయం వచ్చేసింది. ఆ రాత్రి నుంచి ఇక రారా అన్నాడుగా, ఇక రోజు రా అని రోజు కళ్ళకు వస్తున్నాడంట. ఈ కళ్ళకు రావటం చచ్చిపోయినంతలాగా పొద్దున్న జ్వరం వచ్చేస్తుంది, చలి వచ్చేస్తుంది. నేను కూడా అట్టా చచ్చిపోతానేమో. నీకు సంవత్సరం క్రితమే చెప్పా, ప్రభు వారు తెలియజేశాడు. నాకేమైద్ది ఏమా, కళ్ళు ఎంత ఎర్రగా చేసి, ఎవడి మీద ఎర్ర చేస్తావు? కళ్ళు గుడ్లు ఎంత ఎర్ర చేసేవాడండి. అంటే ఎవరి మీద ఎర్ర చేస్తావు? నీ మీద కీడొస్తుంది, నా మీద ఎర్ర చేస్తే నీకేమవుతుంది? అలా చూసేవాడు. ఇప్పుడు కళ్ళన్నీ ఎర్రగా పోయి ఇప్పుడు తెల్లగా వచ్చేసాయ్యా. ఇప్పుడు నేనేమైపోతున్నా, ఎట్టున్నవాడలా ఎట్టయిపోయాడండి సన్నగా. ఏంది అంటే వారం నుంచి అన్నం తింటలా చచ్చిపోతున్న భయం. వాళ్ళ అమ్మ, వాళ్ళ ఆవిడ, పిల్లోడు ఏడుతున్నారు. ఇప్పుడైనా సరే ఉపవాసం ప్రార్థన చేయను అని అంటే వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళి ఇక్కడ నాతో ప్రార్థన చేస్తున్నాడు. ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మ చెబితే, ఏయా ఉపవాస ప్రార్థన గంట ప్రార్థన చేస్తానంటే, అయ్యా అట్టా చేస్తాడు అమ్మ అని. నేను మనకి పని పాటలేవంటే ఓకే అనేసి నిర్లక్ష్యం చేశాడు. నెల అయిపోయిన తర్వాత ఓ రాత్రి వాళ్ళ ఆవిడే ఉంది, రాత్రి నీ టీ పెడతాను లేక అందంట. కొడుకున్నోళ్ళు లేపి నీ టీ పెడతా అందంట. అంతే, పాలు పెడదామంటే ఇప్పుడు ఎక్కడ ఉంటాయా, 10:30 అయిపోయిందంటే, తీసురా నువ్వు అర్జెంట్ పాలు పెడతావా లేదా?
అంతే పాలపేట కోసం వెళ్ళాడు. వచ్చేటప్పుడు ఎవడో వెనక నుంచి తనినట్టు అనిపించిందంట. అంతే పడిపోయాడు. అంతే మొత్తం ఒళ్ళంతా దెబ్బలే. జస్ట్ మిస్. చచ్చిపోవలసిన వాడిని దేవుడు వాళ్ళ అమ్మ ప్రార్థన, మా ప్రార్థన, వాళ్ళ ఆవిడ గారి ప్రార్థన వల్ల ఒళ్ళంతా దెబ్బలే. ఏ దేవుడు నిన్ను బతికిచ్చాడా? ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడండి. రాత్రి ఎంతో బాధపడుతున్నాడు. నేను ముందే చెప్పా. సరే అప్పుడు కూడా వాళ్ళ అమ్మ వాళ్ళు వెళ్ళి అని ఉంటారు, బహుశా ఈ మాట చెప్పట్లేదులేండి అని ఉంటారు. అరే బాబు, అయ్యగారు ముందే చెప్పాడు రా, నువ్వు గంట ప్రార్థన రావు, నీ ఇష్టం వచ్చి నడుతున్నావు ఏంటనుకున్నానంటే బహుశా ఏదో అని ఉంటాడు. మళ్ళీ పడుకున్నాడంట. రాత్రి ఫోన్ చేసి నేను కోటమైన ఇంటికి వెళ్ళగానే, ఏంటయ్యా అన్న, మా బెడ్ అవతల ఇంకో బెడ్ ఉంది, ఇంకో బెడ్ అవతల ఇంకో బెడ్ ఉందయ్యా, అక్కడ ఒక ఆయన పడుకున్నాడు, ఆయన లేచి వచ్చి నాకు సందకాడు ఒక మాట చెప్పాడయ్యా అన్నాడు. ఏం చెప్పాడన్నా? బాబు ఏంటోనయ్యా, నేను అటు పడుకున్నానయ్యా, నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు, నేను పడుకొని నిద్రపోతుంటే నీ మీద ఒక పెద్ద దెయ్యం ఎక్కి నీ పీక బిసికేస్తున్నాయి బాబు, నాకు భయం వేసి నేను లేచుకొచ్చినానయ్యా, ఎందుకని నీకు మాట చెబుతామని చెప్పానయ్యా బాబు అన్నాడంట. అప్పుడు భయం వేసిందిగా అయ్యారు, నన్ను ఏం చేయమంటారు చెప్పండి. బెడ్ మీద ఉండి ఏం చేస్తా ఇప్పుడు ముందే, అందుకంటే దుర్తెలుపులు రాకముందే. ఇప్పటికైనా నమ్మేవా? అయ్యగారులకి దేవుడు ముందే చేస్తే నమ్మరు. ఎవరు చెప్తే ఆయన ఎవరో తెలీదు అని అంటే నిజమేనయ్యా మీరు చెప్పిన మాట నిజమే అంటే మేము చెప్పాన్ని అబద్ధాలు అనుకున్నాడు అనమాట ఇప్పుడు దాకా. చూడండి, ఇది ఇలా చేసుకొని అనారోగ్యం. నేను అన్నాను, ఇదేనా బాబు మొదటి నుంచి ముట్టుతుంది, నీ మీద పడి పీడిస్తుంది, ఇప్పుడైనా సరే ఉపవాసం ఉండు, ఇప్పుడైనా సరే, ఇప్పుడు క్రీస్తు యేసునికి ఏ శిక్ష విధు లేదు. ఎందుకు ఉన్నావు అనుకున్నావు ప్రార్థనలో? ఎందుకు చేస్తున్నావు అనుకున్నావు ప్రార్థనలో? ఎందుకు ఇలా పంచులు లాల్చలు కట్టుకొని తిరుగుతున్నావు అనుకున్నావు? కడుపులు కాల్చుకొని ఎందుకు ఉపవాసాలు చేస్తున్నావు అనుకున్నావు? దుష్టుడు ఎవరిని మింగుదురా అని గర్జించే సింహాలు ఎట్టబడితే తిరుగుతున్నావు, ఎట్ట కనపడినా అట్ట మాయైపోతున్నారే బాబు. నీకు తెలుసా? మాకు కనపడి మీకు చెప్తాం. ఇప్పుడు ఆడెవడో వచ్చి చెప్పేదాకా కూడా నీ బుర్రకి వెళ్ళగలేదు, మేము చెప్తుంటే కానీ నీకు వెళ్తలేదు కదా అని అంటే నిజమేనయ్యా, నా కోసం ప్రార్థన ఏడుస్తున్నాడు, నీకేం కాదులే, ఇప్పుడైనా సరే దిద్దుబాటు చేసుకో. ప్రభువారి కరుణ చూపే దేవుడు, దయ చూపించే దేవుడు. ఎప్పుడైనా సరే ఆయన పాదాల మీద పడి ప్రభువా తెలుసుకున్నాను ప్రభు అని అంటే ఆయన ఆరోగ్యము కలుగు చేసే దేవుడు. ఆయన రెక్కల కింద ఆరోగ్యం కలుగుద్ది. ఆమేన్ అని చెప్పి ధైర్యపరిచి ప్రార్థన చేసినాకయ్యా నేను బలంగా ఉంటానయ్యా, మీరు చెప్పినట్టు చేస్తాను, నేను కాదయ్యా దేవుడు చెప్పినట్టు చేయండి. అయితే ఇక్కడ మనకి ఆరోగ్యం కలగాలి అని అంటే, ఆరోగ్యంగా ఉండాలి అని మనం అనుకుంటాం. నా ఆరోగ్యానికి ఏమైందే? నీకు తెలుసా రేపొద్దున నీ ఆరోగ్యం పాడైపోద్దాము. ఎవరికైనా తెలుసా? నాకేంటి అనుకునేవాళ్ళు పొద్దున్న ఏదో తింటారు, అంతే లోపల ఏమైపోద్ది, ఫుడ్ ఇన్ఫెక్షన్ అయిపోయి అమ్మో నాయన అనుకుంటా పరిగెత్తుకెళ్తలా అనుకున్నారు వాళ్ళు ఏమన్నా. అలాంటి అనారోగ్యాలు మన మీదకి ఒకవేళ రాకుండా ఉండవు, వచ్చినా కూడా ఈజీగా తగ్గాలి. అది యేసువారు చేసే మేలు. అలెలుయా. ఎందుకంటే మన మనుషులు గట్టి ఏదో తింటాం, ఏదో చేస్తాం. అయితే తగ్గిపోవాలంటే యేసయ్య మాత్రమే తగ్గించగలడు. ప్రభు మనకు తోడుగా ఉండాలండి. ఆయన లేకుండా ఎలాగండి? ఉన్నరే మన డబ్బులు ఉన్నాయే, మనం పరిగెడతాం, హాస్పిటల్కి వెళ్దాంలే అని అనుకుంటే అసలు హాస్పిటల్కి వెళ్ళే టైం కూడా లేకపోతే ఏం చేస్తాం? ఆయన ఎవరో మనం చెప్పారు, ₹1,00,00,000 ఆస్తులు ఉన్నాయి, ఆయనకి ఎక్సైల్ చేస్తాడంట ఆరోగ్యం కోసం. ఎక్సైల్ చేస్తాడు, గుండు పెట్టేసింది. వెంటనే కేకలేసాడు, వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చేసి కారులు ఎక్కిత్తమే కష్టమైపోయింది. కారులు ఎక్కిచ్చే సగం దూరానికే ప్రాణం పోయింది. ఆయన ఆస్తి ఏమైనా కాపాడిందా? డబ్బులైనా కాపాడినా? చిన్న వయసు అండి. సినిమా యాక్టర్, మీకు ఎవరో తెలుసు, ఆయన పేరు నాకు గుర్తులేదు. అందుకే అంటాడు భక్తుడు, ఓ మాన ఉండ నీ గతి ఏమోన తెలియోనా ఏమేమి చేయుచుంటివు తప్పించుకందువా. సరే, మనకు ఆరోగ్యాలు రావాలంటే కొన్ని మాటలు మీకు గుర్తు చేసేసి ముగించేస్తాను. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. మలాకీ గ్రంథం 4వ. ఎందుకంటే ప్రభు మనకు అన్ని విషయాలు చెప్తున్నాడండి. చక్కగా మీరు ఉండండి, ఈ ప్రకారంగా ఉండండి, మీకు ఆయురారోగ్యాలు బాగుంటాయి అంటాడు. హల్లెలూయా. చదవండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగుచేను. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలో గంతులు వినట్లుగా మీరు గంతులు వేస్తారు. హల్లెలూయా. వింటున్నారా? మనకు ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుందంట? నీతి సూర్యుడి మీద నుంచి వస్తుంది. నీతి సూర్యుడు ఎవరు? యేసువారే. యేసువారు నీతి సూర్యుడు. ఆయన రెక్కల మీద మనకి ఆరోగ్యం వస్తుంది. మరి నీతి సూర్యుడు తన రెక్కలు చాపి మనకి ఆరోగ్యం ఇవ్వాలంటే మనం ఎలా ఉండాలి? ఆయనందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆమేన్. నెక్స్ట్ ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం.
ఇర్మియా గ్రంథం, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా అనుగ్రహిస్తా. ఆమేన్. స్వస్థపరిచి యెహోవాను నేనే. క్లియర్గా ఉంది కదండి. నేను ఆరోగ్యమును కలుగు చేస్తా. ఇప్పుడు యేసు ఆరోగ్యం ఇస్తాడు లేదా? కలుగు చేస్తాను ఆయనే చెబుతున్నాడు. నేను దానికి స్వస్థత మళ్ళా కలుగు చేస్తా. అంటే ఇప్పుడు ఒక అనారోగ్యం వచ్చింది, మళ్ళీ రేపు ముట్టుతాడంటే ముడతాడు. రేపు ఎల్లుండు ఎప్పుడు ఏ అనారోగ్యం వచ్చినా ఖచ్చితంగా మనం ముట్టే దేవుడు. క్లియర్. నెక్స్ట్ అదే ఇర్మియా గ్రంథం 30:17 చూద్దాం. ఇర్మియా గ్రంథం మనకి ఆరోగ్యాలు రావాలంటే ఏమండి, వారు ఎవరినో లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడిందనియు నీకు పేరు పెడుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలిగి చేసేదను, నీ గాయములు మానిపెదను. ఆమేన్. ఇదే యెహోవా ప్రభు చెప్తున్నాడు లేదా? నేను నీకు ఆరోగ్యం ఇస్తా, నీ గాయాల్ని మానిపేస్తా. కొంతమంది అంటారు, నేను దేవుడిని నమ్మేవా, ప్రభుని నమ్మేవా, నిన్నే లేసాం, నువ్వు నాకొద్దు, మీరు మాకొద్దు, ఏంటది, మీరు మాకు అవసరం లేదు, మిమ్మల్ని మేము లక్ష్య పెట్టాం అనేసి బంధువులు స్నేహితులు ఎవరొకరు మన ప్రభువుని నమ్ముకోవటం ద్వారా మనం వెలివేస్తారు. అయినా సరే వాళ్ళు ఎవరు నిన్ను లక్ష్య పెట్టకపోయినా సరే నేను నిన్ను లక్ష్య పెడతా, నేను నిన్ను లక్ష్య పెట్టి నీకు ఆరోగ్యం కలిగి చేస్తా అంటున్నాడు. హల్లెలూయా. నీ గాయాల్ని మాన్పేస్తా. ఎవరెవరో ఏదో అన్నారు, ప్రభువుని నమ్ముకున్నందుకు ఎక్కిరించారంటే వాళ్ళే ఎక్కిరించబడతారు. ఒక టైం వచ్చినప్పుడు మా నాన్నగారికి పేగుల్లో గాయాలేని చచ్చిపోతాను డాక్టర్ గారు చెప్పాడు. 6 నెలల కంటే టైం లేదన్నారు. ప్రార్థనకు వచ్చినాక యేసువారు 66 సంవత్సరాలు బతికిత్తన్నాడు, సేవ చేయన్నాడు, బతికిచ్చాడు. హల్లెలూయా. మా నాన్నగారికి ఆరోగ్యం ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత ఎంతోమంది వైద్యుల చేత తిప్పలు పడ్డాడు మా నాన్నగారు. డాక్టర్ గారు సర్టిఫికేట్ చేశారు 6 నెలల కంటే ఎక్కువ బతకని. ప్రభువు ముట్టే స్వస్థం ఇచ్చాడండి. బంధువులు అందరూ వచ్చేసి నిన్ను ఇల్లేసేస్తాను, నువ్వు మాకొద్దు, దేవుడు అంటే బయలుదేరావు, ఉద్యోగం మానేసావు, రకరకాల మాట్లాడారు. ఒక టైం వచ్చరికి అలా తిట్టినోళ్ళు మా నాన్నగారు మాత్రం ప్రభువుని విడిచిపెట్టలా, ప్రభువులో బలంగా ఉన్నాడు. ఎందుకని? నాకు ఆరోగ్యం ఇచ్చిన వాడు ఆయనే, నన్ను బతికించిన వాడు ఆయనే, వీళ్ళు ఎవరు కాదుగా, నా కోసం ప్రాణం పెట్టింది కూడా ఆయనే, నా ప్రాణాన్ని నిలబెట్టింది ఆయనే, నాకు రక్తం దారబోసింది ఆయనే. నిలబడ్డాడు. నిజంగా ఓ సమయం వచ్చరికి మా నాన్నగారు నిలబడ్డారు కాబట్టి దేవునిలో ఓ టైం వచ్చరికి వాళ్ళందరూ ఎక్కిరించిన వాళ్ళందరూ మళ్ళా వచ్చేసాయా, నువ్వు మా కోసం ప్రార్థన చేస్తేనే బతుకుతామయ్యా, ఈ రోగం పోవాలని ప్రార్థన చేయించుకున్నారు. ఉద్యోగం కోసం ప్రార్థన చేసుకుంటే రైల్వే ఉద్యోగాలు వచ్చినాయండి వాళ్ళందరికీ. అలా అంతే. ఇప్పుడు ఆ చాయింట్ ఆ పరిసర ప్రాంతాలకు వెళ్తే నాన్నగారి పేరు చెప్తే చాలు, అమ్మో ఆయన దేవుడండి అని అంటారండి. ఎక్కిరించిన వాళ్ళు ఇప్పుడు దేవుడండి అంటున్నారు. హల్లెలూయా. ప్రియులారా, అలాగా మన ప్రభువులోకి ఆరోగ్యం కోసం వస్తే మనకు ఆరోగ్యం వచ్చిన తర్వాత మనల్ని ఎక్కిరించేవాళ్ళు ఉంటారు. ఎందుకని? వీడు బాగాలేదేంట్రా, ఇది బాగాలేదేంట్రా, అనారోగ్యంతో సస్తది అనుకున్నాం అని అనుకుంటారండి. మళ్ళీ బతికారంటే ఎవరి ద్వారా బతికాం? యేసు ద్వారా. అందుకనే యేసు వారి నుంచి మళ్ళీ తప్పించి మనకు అనారోగ్యాలు తెచ్చిపెట్టాలని ప్లాన్ వేస్తారాడు. అట్లాంటివి మనం వినకూడదు. అదే ఇర్మియా గ్రంథం 30:17 సారీ అండి, ఇర్మియా గ్రంథం 38:5 5 మనకు స్వస్థత రావాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే అప్పుడు రాజైన హిజ్కియా చదువు ఏది యెషయా గ్రంథం 38:5 యూదా రాజైన హిజ్కియా రోగి అంటే అనారోగ్యం పొందిన తర్వాత, ఆరోగ్యమా 38:5 చదవండి. నీవు తిరిగి హిజ్కియాకు పోయి అతని తెలగాను నీ పెద్దనైన దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చేది ఏంటంటే, అది పాయింట్. ఆరోగ్యం రావాలంటే నీ కన్నీళ్ళు విడిచి ప్రార్థించుడు చూచుతుని, నీ ప్రార్థన నేను అంగీకరించుతుని, నీకు ఇంకా ఆరోగ్యం ఇచ్చి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చా అన్నాడండి. హల్లెలూయా. ఇప్పుడు ఆయుష్ పెంచేవారు యేసువారండి. నీకు ఆరోగ్యం ఇస్తా. ఆరోగ్యం ఎలా వచ్చింది ఇక్కడ అండి? కన్నీటి ప్రార్థన ద్వారా. హల్లెలూయా. వింటున్నారా? ఆరోగ్యాలు రావాలంటే ఎక్కువగా మనం ఇళ్ళల్లో ఏం చేయాలా? అనారోగ్యం వచ్చినప్పుడు ప్రార్థన చేయటం కాదు. అప్పుడు ఎక్కడ చేస్తాం? అనారోగ్యంతో ముక్కుటం మూలడం సరిపోద్ది. డైలీ ప్రార్థన చేస్తానే ఉండాలండి. యేసువారి శిష్యులతో ఉన్నాడు, మీరు శోధనలు అంటే అనారోగ్యంలో పడకుండా ఉండాలంటే మెలకువగలిగి ప్రార్థించండి అన్నాడా? చెప్పండి ఈ మాట. మీరు
శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థించుడి. శోధనలు ఎందుకు వస్తాయండి? ప్రార్థన తగ్గినప్పుడే శోధనలు వస్తాయి. అనారోగ్యాలు ఎందుకు వస్తాయండి? ప్రార్థన తగ్గినప్పుడే అనారోగ్యాలు వస్తాయి. ఒకడు వచ్చినా కానీ ప్రార్థన బలముతో అవి మాయమైపోతాయి అంతే. ఆ అనారోగ్యాలు అట్లా కనబడి అలా వెళ్ళిపోతాయి అంతే. అలా ప్రార్థన తక్కువగా ఉన్న వాళ్ళకి అనారోగ్యాలు ఏం చేస్తాయంటే ఎక్కువ టైం నడుస్తూ ఉంటాయి. మరి ఇక్కడ చూడండి, కుమారి గారి ప్రార్థనా పరురాలుగా జీవించాను చిన్నప్పటి నుంచి. అందుకని ఆ బిడ్డకు వచ్చిన ఆ పక్షవాతం ఎగిరిపోయింది అంతే. అసలు పక్షవాతం వచ్చిన మనిషిలాగా ఉందండి ఆవిడ? లేదండి. కానీ ఆ ముళ్ళు కూడా పెట్టబోద్దు, మనం కూడా గట్టికి ప్రార్థనే చేయలేమండి. అందుకని ఉంటుందండి. హల్లెలూయా. అయినా అది కూడా దేవుడు తీసివేస్తారు. ఆమేన్. పిల్లారా, యేసు వారి దగ్గర ఉన్న వారికి ఒక్కడు ఏదైనా అనారోగ్యం వచ్చినా ఈజీగా తీసేస్తాడండి. నెక్స్ట్ మనకు ఆరోగ్యం రావాలంటే ప్రార్థన, కన్నీటి ప్రార్థన ఎక్కువ చేయాలి. అదే 38:9 వచ్చింది చదండి. ఆరోగ్యం వచ్చినాక ఏం చేయాలి మరి? ఆళ్ళనేళ్ళని తిట్టాలా? కాదండి. యోధారాజు హిజ్కియా రోగి అయి ఆరోగ్యం పొందిన తర్వాత అతను రచించినది. ఆమేన్. మనకు ఆరోగ్యాలు వచ్చిన తర్వాత రచన చేయాలి. రచించడం అంటే పెన్ను కాగితం తీసుకొని మనం రచన చేయలేం, కానీ కనీసం ప్రభుని స్తుతించే రచించాలి, స్తోత్రాలు చెల్లించాలి. అలాగే ప్రేయర్స్ పెట్టుకుని ప్రభుని గణపరచాలి, స్తుతించాలి. అలాగే మనకు ఆరోగ్యం కలగాలనంటే సామెతల గ్రంథంలో బ్రహ్మాండంగా చెప్పాడండి సొలొమోను గారు. 3వ అధ్యాయం ప్రారంభోచ్చం చదువు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం ప్రారంభోచ్చం. నా కుమారుడా, నా ఉపదేశాన్ని మర్చిపోద్దు. అది దేవుడు ఏం చెప్తున్నాడో వాటిని మర్చిపోకూడదు. దేవుడు చెప్పే ఉపదేశాలను పట్టుకోవాలి గట్టిగా. నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొను. దేవుడు ఏదని చెప్తే హృదయపూర్వకంగా చేయాలండి. ఊరికే తిట్టుకుంటా, ఎక్కిరించుకుంటా, ఏళన చేసుకుంటూ చేసిన నీకు ఆరోగ్యాలు ఉండవు. నెక్స్ట్, అప్పుడు అవి దీర్ఘాయుషుని, సుఖజీవమును, శాంతిని, సుఖజీవంతో గడిచే సంవత్సరాలు నీకు కలుగజేయను. దయా, సత్యం ఎప్పుడు విడిచిపడండి. ఏమి విడిచిపెట్టకూడదండి? దయా, సత్యం. ఆరోగ్యాల కోసం అండి ఇవన్నీ, ఆరోగ్యాల కోసం. దయా, సత్యం ఎన్నడను నిన్ను విడిచిపోనియద్దు. వాటిని కంఠభూషణంగా ధరించుకో. కంఠభూషణంగా దయా, సత్యాన్ని ధరించుకోవాలి. నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలి. అప్పుడు దేవుని దృష్టి ఎందును, మానవుల దృష్టి ఎందును నీవు దయనుంది మంచివాడు అనిపించుకుంటావు. నీ సొంత బుద్ధితో ఏది చేయొద్దు. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచు. నీ ప్రవర్తన మీద ఆయన అధికారాన్ని ఒప్పుకో. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. నేను జ్ఞానిని కదా, నాకు అన్ని జ్ఞానాలు ఉన్నాయి కదా అనుకోవద్దు. దేవుడు అంటే భయభక్తులు కలిగి చెడ్డ వాటిని విడిచిపెట్టాయి. అది అప్పుడు అంటే ఎప్పుడు ఇవన్నీ చేస్తే నీ దేహమునకు ఆరోగ్యం, నీ ఎముకలకు సత్వ. హల్లెలూయా అనండి. ఏంటో బుడ్డా విజయ్, నువ్వు చచ్చిపోయేంతటోడు అయిపోయావు కదా, నిజమేనా? గట్టి చెప్పరా. మీ బ్రదర్ ఏడి? ఆయన కూడా చచ్చిపోయేంతటోడు అయిపోయాడు కదా, అవునా? అప్పుడు మీరేం దేవుడు మీకు ఏం చెప్పాడు? కోటం పెట్టుకోమన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు నువ్వు బతికి? ఏంటి నీ బాధ? తేడా అంటే ఏంటది? మీ బ్రదర్కి ఏమయ్యేది? బ్లడ్ పడిపోయేది. ఎవరికి? సిలువకి. దేవుడు ఆయన్ని కూడా బాగు చేశాడు. అదే చచ్చిపోతే ఏంటండి? ఇవాళ వాళ్ళిద్దరు ఉండేవాళ్ళ ప్రభువులోకి వచ్చి నిజంగా మా అమ్మ ఏడ్చింది, వాళ్ళ అమ్మ ఏడ్చింది, ప్రార్థన చేయటం వల్ల కూటం పెట్టుకుంటామయ్యా అని ఎప్పుడైతే ఒప్పుకున్నారు, ఎంత ధన్యత అండి. ఈ కూటాల వల్ల ఎంతమంది బతుకుతున్నారండి. హల్లెలూయా. అందరూ నిజంగా బతుకుతున్నారండి. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అందుకంటున్నాడు, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువే కలుగును, నీ రాబడంతట్లో ప్రథమ ఫలం, నీ ఆస్తులో భాగం ఇచ్చి యెహోవాను గణపరచు. హల్లెలూయా. ఉందా లేదా? ఇక్కడ దేవునికి భాగం ఇవ్వాలని ఉందా? భాగం అంటే దశమా భాగం. దేవునికి పైన ఇంకోటి ఏముంది? నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలాలు. కొంతమంది ప్రథమ ఫలాలు ఎవరండి? ప్రథమ ఫలం అంటే ఏంటి? ఫస్ట్ రోజు, నెలలో ఫస్ట్ రోజు, లేదా ప్రతిరోజు వ్యాపారంలో ఫస్ట్ రోజు, ఫస్ట్గా వచ్చిందని దేవుడికి ఇవ్వాలి. బైబిల్లో ఎన్ని ఉన్నాయి ఎలాంటి విషయాలు. ఇలా చేసినప్పుడు మనకేం కలుగుతుందంట? అనారోగ్యాలు ఉండవు, ఆరోగ్యం కలుగుద్ది. హల్లెలూయా. ఒక ఆయన అనుకున్నాడంట, అబ్బో ఈ దశమాలు ఇవ్వటం, ఈ మొక్కుబళ్ళు ఇవ్వటం అయ్యే నాకుంటే ఇంట్లో ఉపయోగపడతాయి కదా అనుకున్నాడంట.
ఆ దశమాగాలు కూడా నాకు ఉంటే ఇంట్లో ఉపయోగపడతాయి అనుకున్నాడంట. అవి ఉండి బాగా ఉపయోగపడినండి. ఎందుకో తెలుసా, రోజుకు ఒకడు హాస్పిటల్కి వెళ్తాడు. అవి ఇంట్లో ఉండి ఉపయోగపడుతున్నాయి అనమాట. ఈయన జీతం పెరగదు, ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాడు 4 రోజులు, అది తీసేస్తున్నారు తెలియకోకుండా ఇంకో చోటుకి వెళ్తున్నాడు. ఎంత కష్టాలు, ఎన్ని బాధలు. లాస్ట్కి వాక్యాలు విని ఆయన బైబిల్ చదివి గ్రహించుకున్నాడంట. అమ్మో, ఎందుకేనా నాకు ఈ కుటుంబ సమస్యలు, లాభం లేదు, పర్ఫెక్ట్గా ఉండాలని అక్కడి నుంచి దశంభాగంగా అది ఆయన ఇచ్చేది. దశంభాగం కూడా 15%. ఎవరమ్మన్నారు, నేను అన్నానా? ఆయన అనుకున్నట్టు, ప్రభువా నా ఈ ఉద్యోగం 5,000 రూపాయల ఉద్యోగం నాకు ఉండాలి, దీంట్లో నేను 15%, 10% ఇస్తేనే ఏంటి ఇంట్లో ఉపయోగపడతాయి కదా, ఇవ్వకుండా ఉంటే అనుకున్నాడు. ఇప్పుడు ఎంత ఇస్తాను అనుకున్నాడు? ఇవ్వకపోతే హాస్పిటల్కి పోతున్నాయి డబ్బులన్నీ. లాభం లేదు. ఎప్పుడైతే ఒప్పేసుకున్నాడో పిల్లలకి ఆరోగ్యంగా ఉన్నారండి, హాస్పిటల్కి వెళ్తలేదు. అలా ఆవిడ ఆరోగ్యంగా ఉందండి, ఆయన ఆరోగ్యంగా ఉన్నాడండి. 5,000 రూపాయల శాలరీ, ఈ రోజున 40,000 రూపాయల శాలరీ అయింది. అలా ఫుల్ టార్గెట్లు అయిపోయినాయి. చక్కని గృహం కొనేసుకున్నాడు, 2 గృహాలు కొనేసాడు. అలెలుయా, ఏసు రక్తమునకే అంటాడు. ఏంటే గారు ఇది అంటాడు. ఏంటే గారు ఇదేంటి? అంతేనయ్యా, అది చేసిన వాడికి చేసుకున్నంత పుణ్యం. అందరూ ప్రియులారా, అదే మనకు ఆరోగ్యంలో. అవునా కదా, మీరు చెప్పండి. ఇంట్లో పిల్లలు బాగోపోతే ఇంట్లో పెద్దవాళ్ళు బాగుంటారా? వాళ్ళని చూసి వీళ్ళు కూడా మొదలు పడిపోతారు. వాళ్ళు ఆరోగ్యంగా ఉండి వాళ్ళు ఆడుకుంటేనే మనం పెద్దవాళ్ళు కూడా బాగుంటాం. ఇలాంటివి చాలా ఉన్నాయి, మనం చెప్పుకుంటూ వెళ్తే. ప్రియులారా, మనకు ఆరోగ్యం కావాలి అంటే అందుకనే దేవుని కరుణ మన మీదకి రావాలి. దేవుని కరుణ మన మీదకి రావాలంటే ఇదిగో ఈ ప్రకారంగా మనం జీవిస్తే తప్పనిసరిగా యేసు యొక్క కరుణ, కృప మన మీదకి వస్తుంది. అదే సామెతలు 16:24 ఒక మాట చదివి ముగించేద్దాం. సామెత గ్రంథం ఏమండి, ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యంగా ఉండాలంటే ఇంట్లో వాళ్ళందరూ ఏం మాట్లాడుకోవాలా? ఇంపైన మాటలు, మంచి మాటలు మాట్లాడుకో, బూతులు మాట్లాడుకోవటాలు, కోపపు మాటలు మాట్లాడుకోవటాలు, అసమాధానపు మాటలు మాట్లాడుకోవటాలు ఏంటి ఏముండదు. కొంతమంది ఉంటారు, వీళ్ళకి చెప్తారు ఇంట్లో, చెప్పగానే వీళ్ళకి బీపీలు పెరిగిపోతాయి. వాళ్ళు ఎవరియో మనకెందుకు, దానివల్ల కూడా అనారోగ్యాలు వచ్చేసి బీపీ వచ్చి పడిపోతే ఏమవుతుంది? అనారోగ్యం వచ్చేది. అప్పుడు మన రాజు బాగలేదు కదా, రాజు బాగపోతే ఆంధ్ర హాస్పిటల్లో జాయిన్ చేశాం. ఆ పక్కన బెడ్లోని ఒక ఆయన సాయిబు గారండి కోమాలో ఉన్నాడు. ఇక ఆయనకి ఏం లేదు, తాళ్ళేసి కట్టేశారు. మళ్ళీ కట్టేస్తే ఇదేంటి ఈయనకి అని అంటే, ఆ లావిడి గారు ఇచ్చినప్పుడు ఏంటమ్మా ఈయన గారికి అని అంటే, పడిపోయాడండి, మైండ్ క్రాక్ వచ్చేసింది, తేడా వచ్చేసింది ఆయనకి, అందుకని మత్తు ఇంజెక్షన్ చేసి పడుకోబెట్టారు. లేచాడంటే ఏమంటున్నాడు, ఏం చేస్తున్నాడు తెలియట్లేదు, అరిచేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు. చాలా మంచివాడండి, చాలా చక్కగా మంచి ఆరోగ్యంగా ఉండేవాడండి. అయ్యో ఎలా జరిగిందంటే చెబుతుంది ఆవిడ. ఆయన చక్క ఇంట్లో ఆ పని ఈ పని చేసుకొని మాట్లాడుకొని తిరుగుతున్నాడంట. ఇలా ఆవిడ గారు చేసిన పని ఇది. ఏమేం చేసింది, ఊళ్ళో సంగతులు ఏదో ఒక సంగతి చెప్పిందంట ఆయనకి. ఆ సంగతి చెప్పక నేను బీపీ పెరిగింది. బీపీ పెరిగి ఏం చేశాడు, కొంచెం స్పీడ్గా నడిచాడంట, నడుచుకుంటా అటు ఇటు క్యారేబాయ్ అనుకుంటా అంటున్నాడంట. అనేసి అటు ఇటు తిరిగేసి గబాబా దొడ్లోకి వెళ్ళాడు స్పీడ్గా. అంతే జారిపోయాడు, పడిపోయాడు. అది మార్బుల్ అంట. తలకు దెబ్బ తగిలిందండి పాపం. చక్కగా ఎర్రగా ఉన్నాడండి, చక్కగా బ్రహ్మాండంగా. ఏడుస్తుంది ఆవిడ, నేనే చేసుకున్నాను అంటే అదే అన్నాడు. తేనె పట్టు వంటి మాటలే మాట్లాడుకోవాలి ఇంట్లో. అలలే అంటే మంచి మాటలే మన ఇళ్లలో మాట్లాడుకున్నట్టయితే అదే మనకేంటండి ఆరోగ్యదాయకము. అలలే అలాగనే సామెతలు 17 వచ్చింది చూడండి. సామెతలు, సంతోషం కలిగిన మనసు ఆరోగ్య కారణం, నలిగిన మనసు ఎముకలను ఎండిపోచేస్తుంది, అంటే ఎండిపోతూ ఉంటాం. అందుకని ఇళ్లలో మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంట, సంతోషంగా ఉండాలి ఎప్పుడు కూడా. ఎక్కడ సంతోషంగా, ఎక్కడ కూడా కాదండి, ప్రభునందే సంతోషించండి, ఎల్లప్పుడూ ప్రభునందే ఆనందించాం. అందుకని దేవుని మందిరానికి అందరూ వస్తే, మందిరానికి వచ్చిన వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటున్నారా? మందిరానికి వస్తే అక్కడ సంతోషంగానే ఉంటున్నారా? మిమ్మల్ని అందరూ కొడా పట్టుకుని కొట్టి నేను ఏడిపిస్తున్నానా? అందరూ సంతోషంగా ఉంటున్నారు కదా, అదే మనకు ఆరోగ్యం అండి. అలాగా అది 12 సామెతలు 18 కత్తిపోటు వంటి మాటలు పలుకువారి కలరు, జ్ఞానుల నానక ఆరోగ్యదాయకము. హల్లెలూయా. అందుకని ఇంట్లో వాళ్ళందరూ ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటానంట. ఏం మాట్లాడాలంటే జ్ఞానమైన మాటలే మాట్లాడుకోవాలి. అప్పుడే అది వారికి ఏముంటుంది, ఆరోగ్యదాయకము ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మరి ఈ ప్రకారంగా
ఆరోగ్యం లేదని బాధపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎప్పుడైనా మనకు అనారోగ్యం వచ్చినప్పుడు అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. మన ప్రభు వారి చేతి కింద మనం ఉన్నాం, ఆయన రెక్కల నీడ మనం ఉన్నాం కాబట్టి ఆయన దగ్గర వేడుకొని ఆ ప్రభు వైపు మనం చూసి ఈ ప్రకారంగా ఆయన ఎందుకు భక్తులు కలిగి ఏ అనారోగ్యం వచ్చింది, ఎందుకు వచ్చింది ప్రభా, నాకు ఈ అనారోగ్యం దేనికి వచ్చింది అని ప్రభువుని అడిగితే ఆయన సమస్తము తెలియచేసే దేవుడు ఖచ్చితంగా చెబుతాడు, ఇదిగో నీకు ఎందుకే వచ్చింది, దాన్ని ఒప్పేసుకొని సరి చేసుకోవడం అనుకోండి, క్లియర్. ఇక అంతే, అక్కడితో ఆ అనారోగ్యం పోతుంది. అవునా? మార్తం గారు మొన్న రోజు వచ్చింది, సామేల్ గారు మొన్న ఏమైంది, ఆయనకి బాగా రూసాలు అయిపోయి పడిపోయాడు అంటాడు. ఇక అయిపోయాడు అనుకున్నారు వీళ్ళు, పెద్ద వయసు కదా. అలాంటి పరిస్థితులు ఏంటి పద్దాకి ఏదో ఒకటి వస్తుంది ఆయనకి, ఎందుకు ఇలా వస్తుంది, ఇక లాభం లేదని అన్నానమ్మా, అసలు పద్దాక రాకూడదు. ఒక వ్యక్తికి పెద్ద అట్లాంటి అనారోగ్యం ఏదో చిన్న అంటే అది వేరే విషయం, పెద్దగా వస్తున్నాయి. ఆయన పరిస్థితి ఏమైపోతాడు అన్నంత స్థితికి వస్తుంది. దేవుని దగ్గర అడగండి అసలు ఎక్కడ ఏం తేడా ఉందో. అన్నీ బాగానే ఉన్నామే కాదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మొదలెట్టాను. అప్పుడు ప్రభు వారికి చూపించాడంట, మరి వారం కొబ్బరి బాండాలు, ఒక కూల్ డ్రింక్ బాటిల్ దౌజోనికి, అంటే అక్కడ దేవుడి మందిని తీసుకెళ్ళేవాళ్ళు కదా, ఎందుకు తీసుకెళ్ళట్లేదు అని అడిగాడు ప్రభు. ఎప్పటి నుంచి మానేశారు అది? కరోనా వైరస్ వచ్చింది కదా, ప్రపంచం అంతా కరోనా వచ్చి ఎలకొచ్చినంత ఫీలింగ్తో అప్పటి నుంచి అది మానేశారంట. నేను అసలు డ్రింక్లే తాగను, నేను కొబ్బరి బొండం తాగను, కానీ దేవుని దగ్గర తేవాలండి. అది మన గుప్పులు వస్తే అదే మనకు ఆరోగ్యాలండి. అమ్మో ఎందుకమ్మా అలా చేసుకున్నారు? అప్పటి నుంచి ఏదో షాకు బ్రహ్మాండంగా సంపాదించి ఆయన పడిపోయాడు. అప్పుడు ఒప్పేసుకొని ఇవ్వటం మొదలెట్టానండి. అప్పుడు మళ్ళీ ఆయనకి ఆరోగ్యం వచ్చేసింది. అక్కడి నుంచి ఇప్పుడు చక్కగా నడుచుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. ఇలాగా ఏదైనా ఒకవేళ అనారోగ్యం వస్తే, సమస్య వస్తే దాని గురించి దేవుని దగ్గర ఎందుకు వచ్చింది ప్రభా అని ఇసుకి అలాగా వేడుకొని దిద్దుబాటు చేసుకొని ప్రార్థన చేసి కన్నీళ్ళు విడిస్తే తప్పనిసరిగా ఆయన సమస్తమని తెలియజేసే దేవుడు. అప్పుడు హ్యాపీగా ఆయుర్వేదంతో నిన్ను 100 ఏళ్ళు హ్యాపీగా బతికేస్తాం. ఆమేన్. ప్రార్థన చేద్దాం అందరూ కలిసి. వచ్చాను ప్రార్థన చేయండి. ఈ మధ్యాహ్న కాలం ముందు ఈ కూటమిని దీవించా ఆస్వాదించమని ప్రార్థన చేయండి. జానాపురం గారిని ఆయన భార్య బిడ్డలను దీవించాయా, వారికి ఏ బలహీనతలు రాకుండా చేయండి అయ్యా. ఒకళ్ళు వచ్చిన వాటిని ఈజీగా స్వస్థపరచండి వేసాయా. మీరు మాట్లాడండి వేసాయని వచ్చాను ప్రార్థించండి. మీరు మాట్లాడండి ప్రభా. కృపామేడు ప్రేమగల్లే వేసాయా, నీ పాదాలకి వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రం. ఈ మధ్యాహ్న కాలం ముందు కూటమిని దీవించే సహాయం తెచ్చి రావలసిన ప్రతి బిడ్డలు మీరే సదుపచ్చే సహాయం తెచ్చేశారు. మీకే స్తుతులు స్తోత్రం. ఇంకా ఈ కూటమి రాబోయే కాలంలో ఘనంగా జరిగించే సహాయం తెచ్చాను. ఇదిగో ప్రభా కుమారి గారికి ప్రభా స్వస్థపచ్చినందులకే, ఎందుకంటే ఎంతోమందిని చూస్తున్నాం పక్షవాతం వస్తే ప్రభా అంత ఆషామాషిగా తగ్గదనైనా చాలా కాలం ప్రభా ఆయా కాళ్ళు ఈడ్చకుండా చేతులు ఈడ్చకుండా నడుస్తారు. కానీ బిడ్డకైతే ప్రభా నిజంగా అన్ని అవయవాలు కూడా సక్రంగా ఉంచావు దేవా. నీకే స్తుతులు ఇస్తాదు. ఎన్ని మందులు వాడిన మంచంలోనే ఉండేవాళ్ళు, ఎంత పవర్ఫుల్ వాడిన అలాగే ఉండేవాళ్ళని చూస్తున్నాం. కానీ ఆ బిడ్డకి ప్రభా నిజంగా వారి ప్రార్థన, వారి మీద మీకున్న ప్రేమను బట్టి, నీ యందు భయభక్తులు కలిగి వారు జీవించడాన్ని బట్టి, ఎక్కడ కూడా వెనక తగ్గుకోకుండా బలంగా వారు నిలబడటాన్ని బట్టి ప్రభా, వారి ఫ్యామిలీ యొక్క ప్రార్థన, సంఘం ప్రార్థనలు బట్టి నిజంగా ఆ బిడ్డకి ఎంతో ఆరోగ్యం ఇచ్చి చల్లగా చక్కగా పనులు చేసుకునే బిడ్డగా ఆయురారోగ్యం ఉంచేందుకు స్తుతులు స్తోత్రం. ఇంకను ఆ బిడ్డను బలపరిచే ఘనపరిచే సహాయం తెచ్చి ఈ మధ్యాహ్న కాలం ముందు ఇక్కడ మోకరించిన బిడ్డలందరికీ కూడా ఆయురారోగ్యాలు సమృద్ధి తెచ్చి, ఒకవేళ ఎక్కడైనా ప్రభా నీ మాట వినపోతే మాతో మాట్లాడండి అయ్యా. మేము ఎంతటి వాళ్ళం ప్రభా, నిమిత్త మాత్రం అయ్యా, పనికి మాలను ప్రభా, దుమ్ము లాంటి వారు, ధూళి లాంటి వారు, ఎంతలో కనబడి అంతలో మాయ పెట్టండి, ఆవిరి లాంటి వాళ్ళు వేసాం. మా ప్రార్థన ఆలకించండి అయ్యా. మాకు ఆయురారోగ్యాలు ఇచ్చే ప్రభా, దీర్ఘాయుష్యత బలపరిచే సహాయం తెచ్చి, మీరు ఏదైనా తెలియజేయాల్సి ఉంటే వాటిని మాకు తెలియజేసే సహాయం తెచ్చి, ప్రతి ఒక్కరితో మాట్లాడే దేవుడు అని రాబడి ఉంది. నువ్వు మాట్లాడతావయ్యా, ఇప్పటికీ మాట్లాడుతున్నావయ్యా, సజీవుడైన దేవుడు మేము విశ్వసిస్తున్నాం ప్రభా. ఎక్కడ ఏ బలహీనతలు వస్తున్నా, ఏ బలహీనత రాబోతున్నా, ఏ బలహీనతలు వచ్చినా వాటి నుంచి ముందుగానే మాకు తెలియజేసి వాటి నుంచి తప్పిస్తున్న దేవుడు ఇంకను తప్పించి గణపరిచే బలపరిచే సహాయం తెచ్చి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధ వెచ్చుడు గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందువలె భూమి మీద నెరవేరును గాక. మా నేడు ఆహారం దయచి మళ్ళీ ప్రార్థించు, క్షమించు, శోధం తేకాదృశం తప్పించు, రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవెను. ఆమేన్. మనం లేచిన బడి కీర్తన పడుచుండగా దేవునికి ఆశీర్వాదం దయచేసి అందరూ కూడా లేచిన పడదాం.
జయ జయ యేసయ్యా పాపుల రక్షయ ప్రభో నీకే స్తోత్రము స్తోత్రము జయ జయ యేసయ్యా పాపుల రక్షయ పాపి కోసం పరమ పదంబును విడచి మనిషిగా మామజనుంటివి పాపి కోసం మంటికి పోయే మనిషిని నీవు మంటికి పోయే మనిషిని నీవు మెంటికి మహిమాత్ముడు జయ జయ ప్రభు నీకే స్తోత్రము జయ జయ ఆలయ పండుగ ఘనముగా చేసియు నీవే నిత్యము ఆలయ మైతు ఆలయ పండుగ ఘనముగా చేసియు హృదయ పోగలను వేపిన దేవుడా హృదయ పోగలను అందరి కన్ను వెలగెంతును జయ జయ పాపుల ప్రభు నీకే స్తోత్రము జయ జయ పాపుల నెలవైన వారిలో గలతో జన సమూహము నెలవైన వారి నిలువడంతగా చెలువను మోసెయు నిలువడంతగా చెలువను మోసెయు కలువని గోట్ల ఘన విజయము జయ 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 పాపుల రక్షయ ప్రభు నీకే స్తోత్రము స్తోత్రము జయ జయ పాపుల రక్షయ Glory, hallelujah. Jesus, amen. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడకును తన మహిమగిట ఆనందముతో మిమ్మల్ని దోషులుగా నిలబెట్టకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలుగును గాక ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మిక సన్నిధి సదా మనకందరికి అలాగనే మధ్యాహ్న కాలముందు ఈ గృహార్పణకి జానపరం గారికి వారి భార్య బిడ్డలకు కుటుంబీకులకు ఇరువురు వారికి మాకును సదా మీ సన్నిధి తోడేండి గాక ఆమేన్. కలువరి మేట్లను కలువరమయ్యు కాలువల రాటము కారిన వేళ్లను కలువరి మేట్లను. థ్యాంక్ యూ జీసస్. బండలు బద్దెలకు భూమి వండక
యేసు రక్తమునకే జయము. గ్లోరీ. హల్లెలూయా. గ్లోరీ. Thank you, Jesus. Thank you, Jesus. మీ అందరికి వందాలండి. కూటమి వస్తుంది. నూనె ప్రార్థన కోసం ముందుకు రండి.